సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ స్కూల్ బికమ్ ఎట్ నెక్స్ట్ లర్న్. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు ఎంటైర్ చాప్టర్. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ చాప్టర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ టూ థింగ్స్. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే చాప్టర్ నేమ్. ఓకేనా? చాప్టర్ నేమ్ యొక్క మీనింగ్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, సో ఈ చాప్టర్ ఉన్న మేజర్ కాన్సెప్ట్ ఏంటి. ఓకేనా? సో ఈ టూ థింగ్స్ మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే? సో అగైన్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడు ఏ చాప్టర్ ఏ వీడియో చూసినా కానీ ఫస్ట్ టేక్ ఏ నోట్. ఓకేనా? సో నోట్ తీసుకుని కీప్ ఇట్ సైడ్ అండ్ నోట్ డౌన్ సమ్ కీవర్డ్స్. ఓకేనా? సో ఏ కీవర్డ్స్ అయితే మీరు అండర్స్టాండ్ చేసుకోలేదో దాన్ని క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా? సో ఎందుకంటే నెక్స్ట్ టైం లైవ్లో మీరు ఆ డౌట్స్ రేజ్ చేస్తే, అంటే నాకు ఇది అర్థం కాలేదంటే దాన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏ వర్డ్ అర్థం కాకపోయినా దాన్ని క్లియర్గా మీరు నోట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఫైన్. దిస్ ఇస్ చాప్టర్ 2. ఓకేనా? సో ఆల్రెడీ మనం చాప్టర్ 1లో డిస్కస్ చేస్తాము. ఈ అకాడమిక్ ఇయర్లో మనము ఏ చాప్టర్స్ని డిస్కస్ చేస్తాము. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి, కెమిస్ట్రీ చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ ఎడ్సెన్స్ ఒక చాప్టర్ ఉంది, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో, ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క చాప్టర్స్ని డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ చాప్టర్లోనే. ఓకే, సో దిస్ ఇస్ చాప్టర్ 2. ఇక్కడ నుంచి మనకి రియల్ చాప్టర్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే, ఫైన్. సో ఈ చాప్టర్లో మనకి ఫస్ట్ థింగ్ టు అండర్స్టాండ్ 2 థింగ్స్. ఓకేనా? సో ఈ చాప్టర్ యొక్క మీనింగ్ ఏంటి, ఈ చాప్టర్లో ఉన్న కీ వర్డ్స్ ఏంటి, అంటే కీ కాన్సెప్ట్స్ ఏంటి, మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి ఇన్ దిస్ చాప్టర్ అనేది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, దిస్ చాప్టర్ 2 అండ్ బయాలజీ చాప్టర్. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్గా అప్రోచ్ చేస్తే ఈ చాప్టర్ నేమ్ ఏంటి, ది ఇన్విజిబుల్ లివింగ్ వరల్డ్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఈ చాప్టర్లో ఈ చాప్టర్ నేమ్లో 2 కీవర్డ్స్ ఉన్నాయి. ఇన్విజిబుల్ అనే ఒక కీవర్డ్, నెక్స్ట్ వచ్చి లివింగ్ వరల్డ్. ఓకేనా? సో ఈ 2 కీవర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటి, సో ఇన్విజిబుల్ అంటే మన కంటికి కనిపించే దాన్ని మనం ఏమంటాం, ఇన్విజిబుల్ అంటాం. ఓకే, సో లివింగ్ వరల్డ్ అంటే ఎక్కడైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఎగ్జిస్ట్ అంటాయో ఆ ప్లేస్ని మనం సింపుల్గా లివింగ్ వరల్డ్ అంటాం. ఓకేనా? సో ఇన్విజిబుల్ అంటే మన కంటికి కనిపించిన దాన్ని మనం ఏమంటాం అంటే ఇన్విజిబుల్ అంటాం. ఓకే, సో 2 కేసెస్లో మన కంటికి కనిపించాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు ఏంటంటే, సో ఇఫ్ దే డోంట్ ఎగ్జిస్ట్, ఓకేనా? సో అవి అక్కడ ప్రెజెంటే లేకుంటే అవి డెఫినెట్గా మన కంటికి కనిపించాను అనమాట. ఓకేనా? సో లైక్ ఎలాగంటే ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందంటే ఇక్కడ ఏమి రాయలేదు. ఓకేనా? సో ఈ బాక్స్లో, ఓకేనా? సో ఈ బాక్స్లో ఐ డోంట్ రైట్ ఎనీథింగ్. ఓకేనా? సో డెఫినెట్గా మీకు అది ఏం కనపడదు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ కేసు ఏంటంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఎగ్జిస్ట్, ఓకే, సో అవి అక్కడ ప్రెజెంట్ అయినాయి బట్ ద వెరీ వెరీ స్మాల్ సైజ్, అంటే మన కంటి అంటే మన ఐ దాన్ని చూడలేని అంత స్మాల్ సైజులో అది ఎగ్జిస్ట్ అయింది అనమాట. ఓకేనా? ఓకే, లైక్ దట్ ఈస్ ఇన్ వెరీ స్మాల్ సైజ్. ఓకేనా? సో వెరీ స్మాల్ సైజులో ఉంది అది. ఓకేనా? సో ఎంత స్మాల్ సైజులో ఉందంటే అది మన కంటికి చూసేంత కెపాసిటీ లేదు. ఓకేనా? సో దెన్ ఆల్సో వీ క్యాన్ టేబుల్ సీ దోస్ థింగ్. ఓకేనా? లెస్ ఇమాజిన్ ఇక్కడ మీకు చిన్న డాట్ పెట్టి, ఓకేనా, అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలంటే చేయలేము. ఓకేనా? సో బికాస్ ఎందుకంటే మనకి అంత కెపాసిటీ లేదు, మన ఐకి అంత కెపాసిటీ లేదు. ఓకేనా? అంత చిన్నదాన్ని చూసి అంత కెపాసిటీ లేదు. ఓకే, సో ఇన్ దోస్ 2 కేసెస్, ఈ 2 కేసెస్లో మనము ఇన్విజిబుల్ అంటే మన కంటికి కనిపించాం అనమాట. ఓకే, సేమ్ అలాగే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, అంటే చాలా చిన్నగా ఉంటాయి, అంటే మన కంటికి కనిపించిన లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఓకే, దాని గురించి ఎంటైర్ చాప్టర్ అనమాట. ఓకేనా? సో దాన్ని ఎలా డిస్కవర్ చేస్తారు, దాన్ని డిస్కవర్ చేయడానికి యూజ్ చేసిన టూల్స్ ఏంటి అనేది, సో ఎంటైర్ చాప్టర్. ఓకే, నెక్స్ట్ ఈ చాప్టర్లోన దిస్ ఆర్ ది మెయిన్ కాన్సెప్ట్స్. ఓకే, సో కాన్సెప్ట్ ఏంటంటే, అగైన్ నేను క్లియర్గా చెప్తాను. సో ఏ వర్డ్ అయితే మీకు మీకు అర్థం కాలేదు, అండర్స్టాండ్ చేసుకోలేదు, ఆ వర్డ్ని మీరు సింపుల్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎప్పుడైతే లైవ్ క్లాసెస్ ఉంటాయో అక్కడ మీరు ఆ డౌట్ని రైజ్ చేస్తే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆర్ఎల్స్ మనం ఫర్దర్గా నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఆ వర్డ్ యొక్క డెఫినేషన్ కానీ మీనింగ్ కానీ క్లారిఫై అవుతుంది. ఓకే, ఫన్. ఫస్ట్ టూల్స్ అండ్ డిస్కవరీ, నెక్స్ట్ సెల్ వేరియేషన్, నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గానిజం, సో నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకేనా? సో ఈ ఇన్విజిబుల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, చాలా వెరీ వెరీ స్మాల్, సో దాన్ని మనం మైక్రో ఆర్గానిజమ్స్ అంటాము. ఓకేనా? సో రోల్ ఆఫ్ మైక్రోబ్స్. ఓకేనా? సో మన ఎర్త్ మీద సో మైక్రోబ్స్ యొక్క రోల్ ఏంటి, అవి ఎలా హెల్ప్ చేస్తున్నాయి మనకి, ఎలా హార్మ్ చేస్తున్నాం మనకి. ఓకేనా? సో దిస్ ఆర్ ది 6 మేజర్ కాన్సెప్ట్స్. ఓకే, టూల్స్ అండ్ డిస్కవరీ, సెల్ వేరియేషన్, లెవెల్స్ ఆఫ్ ఆర్గానిజం, మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ రోల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకేనా? టోటల్గా 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఇది టూల్స్ అండ్ డిస్కవరీ. ఓకే, ఫైన్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, టూల్స్ అండ్ డిస్కవరీలో ఫస్ట్ టూల్ ఏది డిస్కవర్ చేస్తారో, ఓకేనా, సో మనకి ఆల్రెడీ తెలుసు. ఓకేనా? సో ఎంటైర్ థీమ్ ఆఫ్ ది చాప్టర్ ఏంటంటే ఇన్విజిబుల్ లివింగ్ వరల్డ్. సో మన కంటికి కనిపించిన లివింగ్ ఆర్గానిజం గురించి స్టడీ చేయడమే ఎంటైర్ థీమ్ ఆఫ్ ది చాప్టర్. ఓకే, సో ఇక్కడ మనకి కంటికి కనిపించాయి కదా, సో దాన్ని కనిపించేలా చేయాలంటే వీ నీడ్ టు డిస్కవర్ వన్ టూల్. ఓకే, ఆ టూల్ ఏంటంటే, సో డిస్కవరీ ఆఫ్ లెన్స్. సో ఈ లెన్స్ ఏం చేస్తాయంటే, సో ఇన్విజిబుల్ థింగ్స్ని విజిబుల్ చేస్తాయి. సో లాంగ్ ఎగో, ఓకేనా, సో పీపుల్ దీన్ని డిస్కవర్ చేస్తారు. దీని మెయిన్ పర్పస్ ఏంటి, సో ఇన్విజిబుల్ థింగ్ని విజిబుల్ చేయడమే దీని యొక్క మెయిన్ పర్పస్ అండ్ డిస్కవర్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది దీనికోసమే. ఫైన్.
సో దీని యొక్క స్ట్రక్చర్ ఫంక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తాం మనకి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇది ఈ షేప్లో ఉంది. సో ఒక లెంటల్ షేప్లో ఉంది. దట్స్ వీ కాల్ దిస్ లెన్స్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే ఎడ్జెస్లో, ఓకేనా, సో ఎడ్జెస్లో చాలా తిన్నుగా ఉంది. అంటే సైజ్ అనేది చాలా అంటే ఇక్కడ చూడండి చాలా తిన్నుగా ఉంది. ఓకే, సో అది సెంటర్ అబ్జర్వ్ చేస్తే చాలా వైడ్గా ఉంది, చాలా తిక్కుగా ఉంది అనమాట. ఓకేనా, దిస్ ఇస్ స్ట్రక్చర్ ఆఫ్ ది లెన్స్. ఓకేనా, సో ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వాట్ ఈస్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ లెన్స్? ఓకేనా, సో ఈ మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఈ లెన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ మేక్స్ స్మాలర్ థింగ్స్ లుక్స్ బిగ్గర్. ఓకేనా, సో దీని యొక్క మెయిన్ పర్పస్ చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చేసి చూపించడమే దీని యొక్క మెయిన్ ఫంక్షన్. ఓకే, సో అగైన్ దిస్ ఆర్ ది స్ట్రక్చర్. ఓకే, సో థిక్ అట్ ది సెంటర్లో చాలా థిక్గా ఉంటుంది. నెక్స్ట్ థిన్ అట్ ది ఎడ్జెస్. ఓకేనా, ఎడ్జెస్లో చాలా సైజ్ తక్కువ ఉంటుంది అనమాట, చాలా థిన్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ లెన్స్. ఓకేనా, ఫస్ట్ డిస్కవర్ చేసిన లెన్స్. ఓకేనా, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? సో ఇన్విజిబుల్ థింగ్స్ని విజిబుల్ చేయడమే దీని యొక్క మెయిన్ పర్పస్. ఓకే ఫైన్. సో దీన్ని బేస్ చేసుకుని సో మైక్రోస్కోప్స్ ఎవాల్వ్ అవ్వకుండా వచ్చానమాట. అంటే బేస్డ్ ఆన్ దిస్ ఇస్ అ ఫౌండేషన్ అనమాట. ఓకేనా, సో ఫౌండేషన్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మోడర్న్ చూసుకుంటే సో ఇప్పుడు 5G ఉంది. బట్ బిఫోర్ దిస్ 5G మనకి 2G నుంచి 3G నుంచి 4G నుంచి 5G ఎలా ప్రోగ్రెస్ అయ్యకుండా వచ్చాయో, సో బై యూజింగ్ దిస్ లెన్స్ మైక్రోస్కోప్ కూడా దిస్ లెన్స్ని యూజ్ చేసుకొని మైక్రోస్కోప్స్ కూడా ఎక్స్ట్రా ఫీచర్ యాడ్ చేసుకుంటా సో లాస్ట్ అంటే 150 ఇయర్స్లో అడ్వాన్స్ అయ్యకుండా వచ్చాయన్నమాట. ఓకే, ది ఫస్ట్ వచ్చి మనం ఈ చాప్టర్ డిస్కస్ చేసేది 4 టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్. ఓకే, సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. ఓకే, సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అంటే వెరీ సింపుల్ మైక్రోస్కోప్ అనమాట ఇది. ఓకేనా, సో దీంట్లో బేసిక్స్ లెన్స్ ఉంటాయి. ఓకేనా, సింపుల్ కర్వ్డ్ లెన్స్ ఉంటాయి సేమ్ ఇలాగా. సో దిస్ ఇస్ ఆల్సో కాల్ ది కాన్వెక్స్ లెన్స్ అంటాం. ఇది మనకి లైఫ్ చాప్టర్లో వస్తుంది. ఓకేనా, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ అని. ఓకేనా, సో దీన్ని మనము ఇది మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లో యూజ్ చేసేది బేసిక్ లెన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి దీంట్లో మెకానిజం ఏమి ఉండదు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ లెన్స్ని యూజ్ చేసేది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైట్ మైక్రోస్కోప్ వచ్చి 3 to 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్స్ ఉంటాయి. ఓకేనా, సో మల్టిపుల్ లెన్స్ ఉంటాయి. ఓకే, సో 1 టైప్ ఆఫ్ లెన్స్ స్పెసిఫిక్ లెన్స్ని యూజ్ చేసుకొని 10x దాకా మనము మ్యాగ్నిఫై చేయొచ్చు. ఓకేనా, సో మనం 40x దాకా అనదర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లెన్స్ని యూజ్ చేసుకొని 40x దాకా మ్యాగ్నిఫై చేయొచ్చు. బట్ అలాంటి మెకానిజం దీంట్లో ఏమి ఉండదు. ఓకే, చాలా సింపుల్ ఉంటుంది. చాలా స్మాలెస్ట్ మ్యాగ్నిఫికేషన్ అంటే అప్ టు 5x దాకా ఈజీగా మ్యాగ్నిఫై చేయగలదు అంతే. ఓకేనా, సో దీన్ని ఎవరు యూజ్ చేసేవాళ్ళంటే సో డిస్కవర్డ్ ద పీపుల్ హూ డిస్కవర్డ్ అంటే ఇనిషియల్గా ఎవరైతే సో ఈ లెన్స్ని డిస్కవర్ చేస్తారో సో దోస్ డేస్. ఓకేనా, సో ఈ మ్యాగ్నిఫై గ్లాసెస్ని యూజ్ చేసేవాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి లైట్ మైక్రోస్కోప్. ఇక్కడ నుంచి మనకి కొంచెం అడ్వాన్స్గా మైక్రోస్కోప్ ఫీచర్స్ యాడ్ అయిపోతూ వచ్చాయి. సో బై యూజింగ్ దిస్ మైక్రోస్కోప్ రియల్ సెల్ని డిస్కవర్ చేస్తారు, సెల్ని మైక్రో ఆర్గానిజమ్స్ని డిస్కవర్ చేస్తారు ఈ మైక్రోస్కోప్ని యూజ్ చేసుకొని. లైట్ మైక్రోస్కోప్ని కాంపౌండ్ మైక్రోస్కోప్ని యూజ్ చేసుకొని సో సెల్ని మైక్రోబయాలజీ అనే ఒక న్యూ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. సెల్ బయాలజీ అనే న్యూ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. ఓకేనా, సో ఇక్కడ నుంచి. ఓకేనా, సో దీని యొక్క కెపాసిటీ ఎంత ఉందంటే మినిమం 100x నుంచి అప్ టు 400x దాకా మ్యాగ్నిఫై చేసే కెపాసిటీ లైట్ మైక్రోస్కోప్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ లైట్ మైక్రోస్కోప్. ఓకేనా, సో ఇది మన విజిబుల్ లైట్ని యూజ్ చేసుకొని సో ఈ ఆబ్జెక్ట్ని మ్యాగ్నిఫై చేస్తుంది. ఓకేనా, సో అగైన్ ఈ లైట్ మైక్రోస్కోప్లో మనకి మల్టిపుల్ లెన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ మనకి బేసిక్ లెన్స్ ఓన్లీ 1 టైప్ ఆఫ్ లెన్సే ఉంటుంది. సో బట్ ఇక్కడ అలా కాదు, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఆ లెన్స్కి స్పెసిఫిక్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ ఆఫ్ లెన్స్ తీసుకుంటే దాంట్లో మనకి సో ఆ లెన్స్ని యూజ్ చేసుకొని మనము ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తాం మైక్రోస్కోప్లో 10x దాకా జూమ్ చేస్తుంది. ఓకేనా, సో మనకి 40x చూడాలంటే వీ నీడ్ టు చేంజ్ ద లెన్స్. ఓకేనా, సో లెన్స్ని చేంజ్ చేస్తే అది 40x దాకా జూమ్ చేస్తే చూపిస్తుంది ఆబ్జెక్ట్ని. ఓకేనా, అసలు మల్టిపుల్ లెన్స్ ఉంటాయి లైట్ మైక్రోస్కోప్లో. సో సెల్ స్ట్రక్చర్ని మనము మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో మనం అబ్జర్వ్ చేయలేము. ఓకేనా, జస్ట్ చిన్నగా ఉండేదాన్ని పెద్దగా చూపిస్తుంది అంతే, కానీ సెల్ స్ట్రక్చర్ని మనము మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో అబ్జర్వ్ చేయలేము. ఓకేనా, సో బట్ లైవ్ అంటే ఈ లైట్ మైక్రోస్కోప్లో మన సెల్ స్ట్రక్చర్ని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మన స్కూల్స్లో కామన్గా యూజ్ చేసే స్కూల్లో లైట్ మైక్రోస్కోపే. ఓకే, లైట్ మైక్రోస్కోప్ అనేది కామన్గా స్కూల్స్లో యూజ్ చేస్తారు. ఓకేనా, సో అగైన్ దీనికి ఒక లిమిటేషన్ ఉంది. అంటే ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ స్ట్రక్చర్ మాత్రమే దీంట్లో అబ్జర్వ్ చేయగలము. ఓకేనా, సో బట్ వైరస్ అనేది వెరీ స్మాల్ సైజ్ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ సెల్ స్ట్రక్చర్తో. సెల్ సైజ్తో కంపేర్ చేస్తే వైరసెస్ సైజ్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనము లైట్ మైక్రోస్కోప్ని యూజ్ చేసుకొని వైరసెస్ కూడా అబ్జర్వ్ చేయడం. ఓకేనా, సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. మీకు వైరస్ అంటే తెలియదు కదా, సో దీన్ని కూడా నోట్ చేసుకోవాలి. సెల్ స్ట్రక్చర్ అంటే కూడా తెలియదు. ఓకేనా, సో దీన్ని కూడా నోట్ చేసుకోవాలి. ఓకేనా, సో మ్యాగ్నిఫికేషన్ అంటే తెలియదు, దీన్ని కూడా నోట్ చేసుకోవాలి. ఏవైతే మీకు ఇక్కడ కీవర్డ్స్ తెలియవో ఆ కీవర్డ్స్ మొత్తం నోట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వచ్చి ఫోల్డ్ మైక్రోస్కోప్. ఇట్ ఈస్ లైక్ ఏ ఫీల్డ్ వర్క్ కోసం యూజ్ చేస్తారు. ఇది వెరీ చీప్ అండ్ అఫోర్డబుల్. ఓకేనా, సో ఇది లో కాస్ట్ అనమాట.
ఓకేనా. ఇది మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మేడ్ ఆఫ్ పేపర్ అండ్ పోర్టబుల్ అండ్ వెరీ చీప్, ఓకే, వెరీ చీప్ అనమాట, ఓకే. సో యూజ్డ్ ఇన్ ఫీల్డ్ వర్క్, ఒక ఫీల్డ్ వర్క్లో యూజ్ చేస్తాం దీన్ని ఫోల్డ్ మైక్రోస్కోప్ని. అండ్ ఇన్వెంట్ బై ప్రకాష్ లాబ్ అనే ఒక కంపెనీ దీన్ని ఇన్వెంట్ చేశారనమాట, ఓకే. సో దిస్ ఇస్ వెరీ లో కాస్ట్, ఓకేనా. జస్ట్ ఇది ఫీల్డ్ వర్క్ కోసం మాత్రమే దీన్ని యూజ్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది వెరీ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్. ఇవి ఎక్కడంటే అక్కడ ఉండవు, ఓన్లీ రీసెర్చ్ ల్యాబ్లో మాత్రమే ఇవి ఉంటాయి. సో దీని యొక్క మ్యాగ్నిఫికేషన్ కెపాసిటీ ఏంటంటే అప్ టు 10 lakhs టైమ్స్ దానికి ఇది మ్యాగ్నిఫై చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది, ఓకే. సో ఇక్కడ ఎలాగైతే లైట్ మైక్రోస్కోప్లో విజిబుల్ లైట్ని యూజ్ చేసుకొని మ్యాగ్నిఫై చేస్తుందో, ఓకేనా. సో ఇక్కడ మనకి లైట్ ఎలక్ట్రాన్ బీమ్ని, ఓకేనా. సో లైట్ని కాకుండా ఎలక్ట్రాన్ బీమ్ని యూజ్ చేసుకొని మ్యాగ్నిఫై చేస్తుంది, ఓకేనా. సెకండ్ ఇక్కడ ఎలక్ట్రాన్ బీమ్ అంటే ఏం తెలియదు కదా, సో దీన్ని మీరు సైడ్ నోట్ చేసుకోవాలన్నమాట, ఓకే. సో వాట్ ఈస్ ఎలక్ట్రాన్ బీమ్ అని, ఓకేనా. సో ఇక్కడ మనకి లైట్ మైక్రోస్కోప్లో వీ కెనాట్ సీ వైరసెస్, బట్ లైట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో వైరసెస్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సెల్ స్ట్రక్చర్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం, దీని లోపల ఉన్న సెల్ ఆర్గనల్స్ని అంత క్లియర్గా అబ్జర్వ్ చేయలేం, ఓకేనా. ఈ సెల్ ఆర్గనల్స్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, ఓకేనా. సో బట్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట, ఓకేనా. సో ఇది ఎక్కడంటే అక్కడ ఉండదు, ఓన్లీ రీసెర్చ్ ల్యాబ్లో మాత్రం ఇవి ఎగ్జిస్ట్ అంటే ఉంటాయి, ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది 4 different types of microscopes, ఓకేనా. ది ఫస్ట్ వన్ ఈస్ మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్, ఓకేనా. ఇది వెరీ బేసిక్ లెన్స్ అనమాట, నో మెకానిజం ఏం ఉండదు, ఓకేనా. సింపుల్గా చిన్నగా ఉండదాన్ని పెద్దగా చేసి చూపిస్తుంది అంటే. సెకండ్ థింగ్ వచ్చి లైట్ మైక్రోస్కోప్, ఇట్ ఇస్ అడ్వాన్స్డ్ వెన్ కంపేర్డ్ విత్ మ్యాగ్నిఫైడ్ లెన్స్ కంపేర్ చేసేది అడ్వాన్స్డ్, ఓకేనా. సో అంటే ఫస్ట్ సెల్ని డిస్కవర్ చేసినది బై యూజింగ్ దిస్ మైక్రోస్కోప్, లైట్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ యూజ్ చేసుకొని సైంటిస్టులు సెల్ అనేది డిస్కవర్ చేశారు, ఓకే. ఫైన్ లైట్ మైక్రోస్కోప్ విజిబుల్ లైట్ని మల్టిపుల్ లెన్సెస్ ఉంటాయి ఇక్కడ, ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకొని మనకి సెల్ స్ట్రక్చర్ని క్లియర్గా చూపిస్తుంది, బట్ వైరసెస్ అనేది మనం లైట్ మైక్రోస్కోప్ చూడలేం, ఓకే. థర్డ్ థింగ్ వచ్చి ఫోల్ మైక్రోస్కోప్. ఇది ఫోల్ మైక్రోస్కోప్ అనేది వెరీ లో కాస్ట్ అండ్ మేడ్ ఆఫ్ పేపర్, ఓకేనా. సో అండ్ ఇట్ ఈస్ పోర్టబుల్, ఓకే. సో వెరీ చీప్, ఓకేనా. సో దీన్ని ఫీల్డ్ వర్క్లో మాత్రం దీన్ని యూజ్ చేస్తాం. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది వెరీ అడ్వాన్స్డ్, ఓకేనా. ఇంకా టెలిస్కోప్స్ ఇవి చాలా ఉంటాయి, బట్ ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేది ఈ చాప్టర్లో ఓన్లీ దిస్ 4 types ఆఫ్ మైక్రోస్కోప్స్, ఓకేనా. సో మీకు ఏదైతే గుర్తుకుంటే ఏదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఓకేనా. సో జస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ది వర్డ్స్ అనమాట, ఓకేనా. సో ఇవి ఎగ్జిస్ట్ అయినాయి అనేది తెలుసుకోవాలంతే, ఓకే. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అప్ టు 10 lakhs times మ్యాగ్నిఫై చేస్తుంది. అగైన్ ఇట్ యూజెస్ ది ఎలక్ట్రాన్ బీమ్, ఓకేనా. సో లైట్ మైక్రోస్కోప్లో విజిబుల్ లైట్ యూజ్ చేస్తే ఇక్కడ ఎలక్ట్రాన్ బీమ్ యూజ్ చేసుకొని మనకి ఆ మైక్రో ఆర్గానిజం ఏ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసామో దాన్ని క్లియర్గా చూపిస్తుంది, ఓకే. సో ఇక్కడ వైరసెస్ కూడా చాలా క్లియర్గా చూపించేది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ ఓన్లీ రీసెర్చ్ ల్యాబ్లో మాత్రమే ఇది ఉంటుంది అనమాట, ఓకే. సో నెక్స్ట్ కీ సైంటిస్ట్, ఓకేనా. సో మనం ఈ సెల్ డిస్కవరీ అన్నాం కదా, ఈ సెల్ డిస్కవర్ చేసిన కీ సైంటిస్ట్ అనమాట, ఓకేనా. సో ఫస్ట్ పర్సన్ ఈజ్ రాబర్ట్ హూక్. 1665లో ఇతను ఏం చేస్తారంటే, సో సెల్ ఫస్ట్ నేమ్ పెట్టినది ఇతను అనమాట. సెల్ని నేమ్ అనే ఆ సెల్ ఇప్పుడు యూజ్ చేసే వర్డ్ ఉంది కదా, సో ఆ వర్డ్ అనేది నేమ్ చేసింది రాబర్ట్ హూక్ అని అతను. సో ఈ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ నేమ్ ది సెల్, ఓకే. సో ఇతను కాక్ ఇన్ ద సెల్ని కాక్లో అంటే కాక్ అంటే ఇది డెడ్ ప్లాంట్ ఉంటుంది అనమాట, ఓకేనా. ఇది కూడా తెలియదు కదా. సో కాక్ అన్నప్పుడు దాన్ని నోట్ చేసుకోండి, వాట్ ఈస్ కాక్ అని, ఓకేనా. సెల్ ఇన్ ద కాక్, ఓకేనా. సో ఇది తెలియనప్పుడు క్లియర్గా దాన్ని నోట్ చేసుకొని దాని లైవ్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. సో ఫస్ట్ పర్సన్ హూ నేమ్డ్ ది సెల్, ఓకేనా. సో ఫస్ట్ పర్సన్ హూ నేమ్డ్ ది సెల్ అండ్ యూజ్డ్ ఏ కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే సో విజిబుల్ లెన్స్, విజిబుల్ లైట్ రే ప్లస్ మల్టిపుల్ లెన్సెస్ ఉంటాయి కాంపౌండ్ మైక్రోస్కోప్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రిపేర్డ్ బై ఇస్ వన్ సెల్ఫ్, ఓకేనా. సో అతనే ఇది ఓన్లీ క్రియేట్ చేసుకొని ఆ క్రియేట్ చేసిన కాంపౌండ్ మైక్రోస్కోప్తో హీ అబ్జర్వ్ ది సెల్ అనేది అబ్జర్వ్ చేశాడు, ఓకే. సో నెక్స్ట్ పబ్లిష్డ్ మైక్రోగ్రాఫియా అనే బుక్ పబ్లిష్ చేశాడు. దాంట్లో తను అబ్జర్వ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఈ మైక్రోగ్రాఫియా బుక్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఓకే. సో బట్ ఈ డిస్కవర్ ది డెడ్ సెల్, ఓకేనా. సెల్ అనేది లివింగ్ సెల్స్ ఉంటాయి, డెడ్ సెల్స్ ఉంటాయి, బట్ రాబర్ట్ హుక్ అని అతను డెడ్ సెల్స్ని డిస్కవర్ చేశారు, ఓకే. సో నెక్స్ట్ 1670sలో యాంటోనీ వ్యాన్ లెవెన్ హుక్ అని అతను he is the father of the microbiology. Why he is the father of microbiology అంటే see he is the first person who see the living cell, ఓకేనా. సో లివింగ్ సెల్ని ఫస్ట్ డిస్కవర్ చేసినది యాంటోనీ లెవెన్ హుక్, ఓకేనా. సో ఫస్ట్ పర్సన్ చూసి బ్యాక్టీరియాని బ్లడ్ సెల్స్ని ఫస్ట్ పర్సన్ అనమాట ఇతను అంటే ఈ సెల్స్ని అబ్జర్వ్ చేసిన పర్సన్, ఓకే. సో అండ్ ఆల్సో హీ బిల్ట్ హిస్ ఓన్ మైక్రోస్కోప్, ఓకేనా. సో అతను ఓన్ మైక్రోస్కోప్ని బిల్డ్ చేసుకొని హీ అబ్జర్వ్ ది లివింగ్ సెల్స్, ఓకే. సో దట్స్ వై వీ కాల్ హిమ్ మైక్రోబయాలజీ. ఇక్కడ నుంచి ఒక న్యూ సబ్జెక్ట్ అనేది
సో ఎవాల్వ్ అయింది మైక్రోబయాలజీ అని. ఓకేనా. సో మైక్రోబయాలజీ అంటే సో మన కంటికి కనిపించిన లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి స్టడీ చేసేదాన్ని మైక్రోబయాలజీ అంటాం. అండ్ సెల్ బయాలజీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఓకే. సో ఈ 1980లో ఆనంద్ చక్రబర్తి అనే పర్సన్ హీజ్ ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్ అనమాట. ఇతను ఏం చేస్తారంటే జెనెటికల్గా ఓన్గా ఒక బ్యాక్టీరియాని డిజైన్ చేశాడనమాట. ఓకేనా. సో జెనెటికల్ ఇతను ఓన్గా అంటే సో ఇతను ఒక ఓన్గా ఒక బ్యాక్టీరియాని డిజైన్ చేశాడు. ఓకేనా. సో ఇంజనీర్ అంటే డిజైన్ చేసి అంటే క్రియేట్ చేశాడు అనమాట. ఓకేనా. సో క్రియేట్ చేసిన తర్వాత సో ఇది మెయిన్ పర్పస్ ఏంటి, దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సో సీస్ రివర్స్ మీద ఆయిల్స్ అనేది క్రూడ్ ఆయిల్ కానీ ఆయిల్ స్పిల్ అయిపోయి పడిపోతుంది అనమాట. ఓకేనా. సో పడిపోయిన వల్ల ఏమవుతుందంటే సో ఎన్విరాన్మెంట్కి పొల్యూట్ చేస్తారు, వాటర్ పొల్యూట్ అవుతుంది. ఓకేనా. అలా కాకుండా ఇది ఏం చేస్తుందంటే ఈ స్పెసిఫిక్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే సో దాన్ని స్ప్లిట్ చేసేసి దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తారు అనమాట. ఓకేనా. సో జిఎంఓ ఫస్ట్ జిఎంఓ టు రిసీవ్ పేటెంట్, ఫస్ట్ ఇతనే ఈ పేటెంట్ అయితే తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇక్కడ నేను సమ్ వర్డ్స్ మీకు అర్థం కాదు, బట్ ఇంటూ అన్ని పర్పస్ఫుల్గా ఇంటెన్షన్గా, ఎందుకంటే మీరు దాన్ని నోట్ చేసుకోవాలి. నేను నోట్ చేసుకొని దాన్ని లైవ్ క్లాస్లో అడగాలన్నమాట. ఓకేనా. సో దీని వల్ల యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ దోస్ వర్డ్స్ క్లియర్లీ. ఓకే. సో పిఎన్ఆర్ బయోటెక్నాలజీ అంటే ఏంటంటే ఇతను ఈ ఈ బ్యాక్టీరియా డిస్కవర్ చేయడం వల్ల సో బయోటెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది వెళ్ళింది అనమాట. ఓకేనా. ఇది రాబర్ట్ హుక్, యాంటోనీ లెవెన్హుక్ అండ్ ఆనంద్ చక్రబర్తి. రాబర్ట్ హుక్ వచ్చి లివింగ్ సెల్స్ కాదు డెడ్ సెల్స్ డిస్కవర్ చేశారు. యాంటోనీ లెవెన్హుక్ అని అతను సో లివింగ్ సెల్స్ని డిస్కవర్ చేశారు. ఫస్ట్ పర్సన్ ఇది బ్యాక్టీరియా అండ్ బ్లడ్ సెల్స్. ఓకేనా. సో దట్స్ వై వి కాల్ హిమ్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. ఆనంద్ చక్రబర్తి అతను ఓన్గా జెనెటికల్లీ ఇంజనీర్ బ్యాక్టీరియాని క్రియేట్ చేసి సో కీ ఫ్యాక్ట్ ఏంటి, సో కీ ఫ్యాక్ట్ అంటే హుక్స్ కాక్ సెల్ అంటే డెడ్ సెల్స్ ఇన్ 1665లో సో హుక్ అనే అతను డెడ్ సెల్స్ని అబ్జర్వ్ చేశాడు. సో లెవెన్హుక్ ఫస్ట్ లివింగ్ బ్యాక్టీరియా. ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఫస్ట్ కాన్సెప్ట్. సో నా ఇన్ దిస్ క్లాస్ వీఆర్ కూడా డిస్కస్ అబౌట్ సెల్. ఓకేనా. సో సెల్ అనేది ఎవరు కనుక్కున్నారు ఫస్ట్ అబ్జర్వ్ ది యాంటోనీ లెవెన్హుక్ అని అతను సెల్ని డిస్కవర్ చేశారు. ఓకేనా. సో వాట్ ఈస్ ఎ సెల్. ఓకేనా. సో బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా. సో ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో అంటే లివింగ్ అంటే ఏమంటే ఏవైతే జీవిస్తున్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాన్స్ అవుతుంటాయి అంటే సో మూవ్మెంట్ అవుతుంటాయి. ఓకేనా. సో లివింగ్ హ్యూమన్ బీయింగ్స్ కానీ అనిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ దిస్ ఆర్ ఆల్ కాల్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట. ఓకేనా. సో ఈ ఎంటైర్ లివింగ్ ఆర్గానిజంతో ఫండమెంటల్గా బిల్డ్ అయిన దేని ద్వారా అంటే సో సెల్ అనమాట. ఓకేనా. సో దాన్ని బ్రేక్ చేసుకుంటే వెళ్తే రూట్ ఏంటంటే సెల్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో బై కంబైనింగ్ లాట్ ఆఫ్ సెల్స్ని కంబైన్ చేసుకుంటే వెళ్తే ఒక ఆర్గానిజం అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. సో నా ఎంటైర్ బాడీ అనేది దేంతో క్రియేట్ అయిందంటే సెల్స్ అనమాట. ఓకేనా. ఈ సెల్స్తో నాదే కాదు ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్తోనే క్రియేట్ అయింటుంది అంటే ఫండమెంటల్గా అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే లైక్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్ మన హౌస్ తీసుకున్నామంటే సో హౌస్ యొక్క ఫండమెంటల్ థింగ్ ఏంటంటే బ్రిక్స్ అనమాట. ఓకే. సో బ్రిక్స్ని యూజ్ చేసుకొని ఎంటర్ వాల్స్ని క్రియేట్ అవుతాయి. వాల్స్ని యూజ్ చేసుకొని మనకి అంటే కాంక్రీట్ ఇవన్నీ దేని బేస్ మీద అంటే ఫస్ట్ ఫౌండేషన్ అనేది బ్రిక్స్ అనమాట. సేమ్ అలాగే మన ఎంటైర్ లివింగ్ ఆర్గానిజం యొక్క ఫౌండేషన్ అంటే సెల్. ఓకేనా. సో ఎందుకంటే లోపల మొత్తం జరిగేది మొత్తం అంతా సెల్లే అంటే ఆ ప్రాసెస్ చేస్తే మొత్తం అంతా. ఓకేనా. ఫంక్షన్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన రెస్పిరేషన్ నుంచి మన సర్క్యులేషన్ నుంచి ఇవన్నీ ఏ పర్ఫామ్ చేస్తుంటే ఫంక్షన్స్ మొత్తం అంటే సెల్సే. ఓకేనా. సో మనకు కనపడవు. ఓకేనా. చాలా 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 స్మాల్ సైజులో ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు నా హ్యాండ్స్ మూవ్ అయినా కానీ నేను పెన్సిల్ని పట్టుకున్నా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఫంక్షన్ చేసేదంటే సెల్లే. ఓకేనా. సో దట్స్ వై ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అంటాం. ఓకే. సో దీన్ని ఫస్ట్ ఎవరు నేమ్ చేశారంటే మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్లు సో రాబర్ట్ హుక్ అని అతను 1665లో కాక్ సెల్స్ అబ్జర్వ్ చేశాడు డెడ్ సెల్స్. ఓకేనా. అండ్ అగైన్ తనే నేమ్ చేశాడు అనమాట. సెల్ అనే నేమ్ తనే చేశాడు. ఓకేనా. సో రాబర్ట్ హుక్ అని అతను. ఓకే. సో ఆల్ లివింగ్ బీయింగ్స్. ఓకేనా. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్. ఓకేనా. సో ఎర్త్ మీద ఏవేవి లివింగ్ బీయింగ్స్ ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ మేడప్ ఆఫ్ ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ బ్యాక్టీరియా కానీ సో మేడప్ ఆఫ్ సెల్స్తోనే క్రియేట్ అయ్యాయి. ఓకే. సో ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్స్ ఎలాగ ఉంటాయి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాన్ని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే ఇలా కనిపిస్తుంది అనమాట మీకు. ఓకేనా. సో దిస్ ఈస్ కాల్ ది అనిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్ అబ్జర్వ్ చేసి ఇలా ఉంటుంది అనమాట. దీని స్ట్రక్చర్ ఉంది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈస్ కాల్ ది ప్లాంట్ సెల్. ఓకేనా. సో ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ మాత్రం చూసుకుంటాను. దీని గురించి డెప్త్గా మనం చదవము. ఓకేనా. సో జస్ట్ వీఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ ది సెల్ అంటే ఏంటి. సో ఎంటైర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ఓకేనా. సెల్స్ని ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేస్తారు రాబర్ట్ హుక్ అనే అతను ఫస్ట్ డెడ్ సెల్ డిస్కవర్ చేస్తారు. యాంటోనీ లెవెన్హుక్ అనే అతను లివింగ్ సెల్స్ని డిస్కవర్ చేస్తారు. ఓకేనా. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి ప్లాంట్స్కి అనిమల్స్కి.
సో డిఫరెంట్ బ్యాక్టీరియా అంట, ఇలా డిఫరెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ఓకేనా. సో దాంట్లో దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు అనిమల్ సెల్ తీసుకోండి, ఇలా ఉంది బేసిక్, అంటే హైయర్ లెవెల్లో ఇలా కనిపిస్తుంది మనకి అనిమల్ సెల్ అనేది. ఓకేనా. సో నెక్స్ట్ ప్లాంట్ సెల్ కూడా సేమ్ హై లెవెల్ ఇలా కనిపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ బ్యాక్టీరియా, ఇట్ ఈస్ వీ క్యాన్ టేబుల్స్ విత్ అవర్ ఐ, మన కంటితో చూడలేము దీన్ని. ఓకేనా. అంత చిన్నదిగా ఉంటుంది. ఓకేనా. అండ్ వీ ఆల్సో కాల్ దిస్ వన్ యాజ్, దీన్ని మనం ఏమంటామంటే సో మైక్రో ఆర్గానిజం అంటాం. మైక్రో ఆర్గానిజం. ఓకేనా. సో మైక్రో అంటే వెరీ స్మాల్ అనమాట. ఓకే. వెరీ స్మాల్. ఓకే. సో ఆర్గానిజం అంటే లివింగ్, దీన్ని మనం ఆర్గానిజం అంటాం. ఓకే ఫైన్. సో ఇది వెరీ స్మాల్ అంటే దీన్ని మైక్రో ఆర్గానిజం అంటాం. ఓకే. దిస్ ఇస్ అనిమల్ సెల్, ప్లాంట్ సెల్ అండ్ బ్యాక్టీరియా సెల్. ఓకే ఫైన్. ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా. స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసి ఇది ఒక ఓవల్ షేప్లో ఉంది. ఓకేనా. సో మనం డిస్కస్ చేసినట్లు సో బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది యూనిట్ లైఫ్. ఓకేనా. సో ఏంటి సెల్ అనేది. ఓకే. సో దీని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంది. సో స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఫంక్షన్ ఆఫ్ ది సెల్ డిపెండ్ అయింటుంది అనమాట. ఓకే. సో స్ట్రక్చర్ని బేసుకొని ఫంక్షన్ ఆఫ్ ది సెల్ డిపెండ్ అయింటుంది. ఓకే. సో ఇక్కడ మనకి పార్ట్స్ అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా. సో కామన్గా ఉన్న పార్ట్స్ అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా. సో ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి సో ఆల్ పార్ట్స్ ఉండవు. ఓకేనా. సేమ్ పార్ట్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఉండదు. ఓకేనా. కొన్ని పార్ట్స్కి మాత్రం, కొన్ని సెల్స్కి సమ్ ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి, కొన్ని సెల్స్కి అవి ఎగ్జిస్ట్ అయి ఉండవు. బికాస్ కైండ్ ఆఫ్ ప్లాంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ ఉంది. సో ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఫుడ్. ఓకేనా. సో మనం కన్జ్యూమ్ చేస్తామంటే మనం ఓన్గా ప్రిపేర్ చేయలేం. ఓకేనా. సో ఇప్పుడు ప్లాంట్ దాని ఓన్గా ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే సెల్స్లో ప్రొడ్యూస్ చేసేది. ఓకేనా. సో చేయాలంటే దానికి ఎక్స్ట్రా ఆర్గనైజ్ ఉండాలన్నమాట. ఆ ఫుడ్ని స్పెసిఫిక్గా ఆ ఫుడ్ని ప్రొడ్యూస్ చేసే సెల్ ఆర్గనైజ్ దాంట్లో ఉంటేనే అది ఈజీగా ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. సో మనకి అది అవసరం లేదు. ఓకేనా. సో ఫైన్. అగైన్ సో ఇక్కడ అనిమల్ సెల్స్లో ఈ ప్లాంట్ సెల్లో కామన్గా ఉండేది చూస్తే సెల్ మెంబ్రెయిన్. ఈ 3 థింగ్స్ అనేది బేసిక్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఉంటాయి. బేసిక్ ఇవి. ఓకేనా. సో బేసిక్. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఇస్ సెల్ మెంబ్రెయిన్. ఇక్కడ చూస్తే దీని అవుటర్ లేయర్ ఉంది చూడండి, ఈ బ్లాక్ కలర్లో. ఈ బ్లాక్ కలర్ ఇక్కడ కూడా బ్లాక్ కలర్. ఓకేనా. సో ఈ బ్లాక్. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటాం అంటే సెల్ మెంబ్రెయిన్ అంటాం. ఓకేనా. సో దీని గురించి మనకి 9th క్లాస్లో డెప్త్గా చదువుతాం అనమాట. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ది సెల్ మెంబ్రెయిన్ అండ్ వాట్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ మెంబ్రెయిన్ ఎలా ఉంటుంది డెప్త్గా అనేది మనం 9th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో చదువుతాం. ఓకేనా. సో ఇక్కడ జస్ట్ ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి అంతే సింపుల్గా. ఓకేనా. సో సెల్ మెంబ్రెయిన్ ఇది. ఓకేనా. సో ఈ బ్లాక్ ఇన్నర్ బ్లాక్ ఉన్నదాన్ని సెల్ మెంబ్రెయిన్ అంటాం. సో ఈ రౌండ్ చూడండి. సో ఈ రౌండ్గా షేప్లో ఉన్నదాన్ని మనం న్యూక్లియస్ అంటాం అనమాట. ఓకేనా. సో ఈ సెల్ మెంబ్రెయిన్ ఎలా ఉంటుంది అంటే సెపరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇంకో సెల్ ఉంది, ఈ 2 సెల్స్ని డిఫరెన్షియేట్ చేసేది సెల్ మెంబ్రెయిన్. ఓకేనా. సో అగైన్ సెల్ లోపలికి ఏది ఎంట్రీ కావాలి, ఏది ఎగ్జిట్ కావాలి అని డిసైడ్ చేసి కూడా సెల్ మెంబ్రెయిన్. ఓకే. సో నెక్స్ట్ న్యూక్లియస్. ఈ ఎంటైర్ న్యూక్లియస్ అంటే ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీలో మనకి బ్రెయిన్ ఎలాగైతే కంట్రోల్ చేస్తుంది మన ఎంటైర్ బాడీని, సో ఎంటైర్ సెల్లో న్యూక్లియస్ అలాగంటే అనమాట. ఓకేనా. సో ఎంటైర్ సెల్ యొక్క ఫంక్షన్స్ని కానీ యాక్టివిటీస్ని కానీ స్ట్రక్చర్ ఎంటైర్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేసేది అంటే న్యూక్లియస్. ఓకేనా. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ న్యూక్లియస్ ఉంది. ప్లాంట్ సెల్, యానిమల్ సెల్లో, ప్లాంట్ సెల్లో ఒక స్ట్రక్చర్ న్యూక్లియస్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చి సైటోప్లాజం. సైటోప్లాజం అంటే సో ఈ సెల్ మెంబ్రెయిన్కి ఈ న్యూక్లియస్కి బిట్వీన్ ఈచ్ అండ్ ఈ ప్లేస్ని మనం ఏమంటామంటే సైటోప్లాజం అంటామంట. సైటోప్లాజం ఎందుకు అంటామంటే ఇది ఒక ఫ్లూయిడిటీ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా. సో ఎలా ఉంటుంది అంటే సైటో మీన్స్ సెల్, ప్లాజ్మా అంటే ఒక ఫ్లూయిడిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. సో దట్స్ వై వి కాల్ దిస్ ఏరియా సైటోప్లాజం అంటాం. ఈ సైటోప్లాజంలోనే ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గనల్స్ అనేది ఉంటాయన్నమాట. ఓకేనా. సో లివింగ్ ఆర్గనల్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఎలా అయితే సో డిఫరెంట్ ఆర్గన్స్ ఉన్నాయి. మన ఐస్ ఉన్నాయి. ఓకేనా. సో ఐస్ ఏం చేస్తాయి, చూస్తాయి. సో ఇయర్స్ ఏం చేస్తాయి, వింటాయి. సేమ్ అలాగే దీంట్లో కొన్ని ఆర్గన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఆర్గన్స్ ఏం చేస్తుంటే కొన్ని ఆర్గన్స్ వచ్చి ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి, కొన్ని ఆర్గన్స్ వచ్చి ఫుడ్ని స్టోర్ చేస్తుంటాయి, కొన్ని ఆర్గన్స్ వచ్చి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఓకేనా. సో అలా ఒక ఆర్గన్స్ ఉంటే ఆర్గన్స్కి స్పెసిఫిక్ రోల్ ఉంటుంది. ఓకే ఫైన్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి అయితే ఈ 3 థింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా. సో సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది. బట్ ఈ న్యూక్లియస్ అనేది కొన్ని సెల్స్లో స్ట్రక్చర్డ్గా ఉండదు. ఓకేనా. అలా స్ట్రక్చర్గా లేని దాన్ని మనం ఏమంటామంటే న్యూక్లైడ్ అంటాం. ఓకే. సో ఎక్స్ట్రా థింగ్స్ చూస్తే మనకి ప్లాంట్ సెల్ ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి. వ్యాక్యూల్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంది. నెక్స్ట్ వచ్చి క్లోరోప్లాస్ట్ ఉంది. ఓకేనా. సో క్లోరోప్లాస్ట్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మాల్ గ్రీన్ ఉన్న చూడు, సో ఇవి క్లోరోప్లాస్ట్ అంటాం. ఓకేనా. సో ఈ క్లోరోప్లాస్టే మనకి ఫుడ్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది ప్లాంట్స్లో. ఓకేనా. సో ఈ క్లోరోప్లాస్ట్ ఫుడ్ ప్రాసెస్లో హెల్ప్ చేసేది ఈ క్లోరోప్లాస్ట్ ఆర్గనల్. ఓకే. సో నెక్స్ట్ ఈ సెల్ వాల్. ఈ సెల్ వాల్ అనేది
ఎక్కడ ఉంటుంది అంటే అవుట్ సైడ్ ది సెల్ మెంబ్రెయిన్ అవుట్ సైడ్ సెల్ వాల్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే సెల్ వాల్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అయితే అనిమల్స్ మనం ఈజీగా మూవ్ చేయగలం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. బట్ మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే ప్లాంట్స్ అలా మూవ్ చేయలేవు, ఓకేనా. సో మూవ్ చేయలేనప్పుడు దానికి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కావాలి, ఓకేనా. సో ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఏం చేస్తుంది, ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అంటే సెల్ వాల్ అనమాట. అంటే సో ఎంత గాలి వచ్చినా ఏమొచ్చినా కానీ తట్టుకునే కెపాసిటీ అంటే ఈ సెల్ వాల్ ప్రొవైడ్ చేస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి వ్యాక్యూల్ అనమాట. సో ఈ వ్యాక్యూల్ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్స్లో ఒక బిగ్ ఒక స్టోరేజ్ లాంటిది అనమాట, ఓకేనా. సో వేస్ట్ మెటీరియల్స్ కానీ ఏదైనా ఫుడ్ స్టోరేజ్ కానీ లేకుంటే మినరల్స్ని కానీ వాటర్స్ అని సో ఈ వ్యాక్యూల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇట్ ఇస్ లైక్ స్టోరేజ్ స్టాక్ అనమాట, ఓకేనా. సో మనకి స్టోర్ రూమ్ ఎలా ఉంటుంది, వేస్ట్ ప్రొడక్ట్స్ మొత్తం అంతా ఎలా స్టోర్ చేస్తామో సేమ్ అలాగే ఈ వ్యాక్యూల్ అనే దాంట్లో సో నాట్ ఓన్లీ వేస్ట్, ఓకేనా. సో ఈ ఫుడ్ కానీ మినరల్స్ వాటర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఈ వ్యాక్యూల్ స్టోర్ అంటే. బట్ అనిమల్ సెల్స్లో అవి ఉండవు, వ్యాక్యూల్స్ అనేది ఉండదు, ఓకేనా. సో ఉన్న చాలా స్మాల్గా ఉంటాయి, అప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అనమాట అవి, ఓకేనా. సో ఇఫ్ యూ నీడ్ ఇట్, ఓకేనా. సో ఆటోమేటిక్గా అంటే ఫామ్ అవుతాయి. ఇఫ్ డోంట్ నీడ్ ఇట్ ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోతాయి, అలా ఉంటాయి మన అనిమల్ సెల్స్లో, ఓకే. సో బ్యాక్టీరియా సెల్ చూస్తే మనకి ఇది మైక్రో ఆర్గానిజం అనమాట, ఓకేనా. సో ఇది మైక్రో ఆర్గానిజం యొక్క సెల్, ఓకే. సో దీంట్లో కూడా సేమ్ సెల్ వాల్ ఉంటుంది, ఓకేనా. సో ఎక్కడైతే ఇక్కడ అబ్జర్వ్ చేసినాం సెల్ వాల్ ఉంటుంది. సో సెల్ మెంబ్రేన్ ఉంటుంది, ఓకే. న్యూక్లియస్ చూడండి, ఇక్కడ ఇంత స్ట్రక్చర్గా న్యూక్లియస్ లేదు ఇక్కడ, ఓకేనా. ఇక్కడ చాలా స్ట్రక్చర్డ్గా న్యూక్లియస్ ఉంది. బట్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి న్యూక్లియర్ అంటాం దీన్ని, ఓకేనా. సో న్యూక్లియర్ అంటే ఒక స్ట్రక్చర్ న్యూక్లియస్ లేదు, ఓకేనా. సో ఈ షేప్ ఉంది కదా, దీని మొత్తం అంతా ఇలా ఉంది, ఈ ఫామ్లో ఉంది న్యూక్లియస్, ఓకేనా. సో వి కాల్ ఇట్ ఈస్ న్యూక్లియర్ అంటాం, ఓకేనా. సో అగైన్ మనకి సైటోప్లాజం ఉంది, ఓకేనా. సైటోప్లాజంలో మనకి ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఓకే. సో దిస్ ఇస్ కాల్డ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్, ఓకేనా. చాలా సింపుల్, ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్, ఓకేనా. సో ఇక్కడ మనం డిస్కస్ చేసిన 3 టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి, ఓకేనా. అనిమల్ సెల్స్, ప్లాంట్ సెల్స్ అండ్ బ్యాక్టీరియా సెల్స్, ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి 3 థింగ్స్ కామన్గా ఉంటాయి, మేడప్ ఆఫ్ 3 థింగ్స్ ఉన్నాయి. అవి అంటే సెల్ మెంబ్రేన్, ఓకేనా. సో నెక్స్ట్ ఈస్ న్యూక్లియస్, నెక్స్ట్ వన్ ఇస్ సైటోప్లాజం. ఈ 3 థింగ్స్ ఆర్ వెరీ వెరీ బేసిక్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఎగ్జిస్ట్ అంటే, ఓకేనా. సో బట్ సమ్ సెల్స్లో న్యూక్లియస్ అనేది క్లియర్గా ఉండదు. సో ఆ దాన్ని మనం ఏమంటామంటే న్యూక్లియర్ అంటాం. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్టీరియాలో మనకి న్యూక్లియస్ అంత స్ట్రక్చర్గా లేదు కాబట్టి సో అక్కడ దాన్ని న్యూక్లియర్ అంటాం, ఓకే ఫైన్. సెల్ వాల్ అనేది అనిమల్ సెల్లో ఉండదు, ఓన్లీ ప్లాంట్ సెల్లో ఉంటుంది. ఇట్ గివ్స్ ద ప్రొటెక్షన్ టు ది ప్లాంట్, ఓకేనా. సో దట్స్ వై ఇట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ది సెల్ వాల్ ఇన్ ది ప్లాంట్ సెల్. అండ్ ఆల్సో వ్యాక్యూల్ కూడా మనకి ఓన్లీ ప్లాంట్స్లో మాత్రమే ఉంటుంది, ఓకే. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెల్, ఓకే. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్స్ని కొంచెం బ్రీఫ్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. సెల్ మెంబ్రేన్ అంటే ఏంటి, వ్యాక్యూల్ అంటే ఏంటి డిఫైన్ చేద్దాం, ఓకేనా. సెల్ మెంబ్రేన్ అంటే ఏంటి, సో వ్యాక్యూల్ అంటే ఏంటి, న్యూక్లియస్ అంటే ఏంటి, నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ అంటే ఏంటి, ఇలా కొన్ని వర్డ్స్ని కూడా దాన్ని డిఫైన్ అండ్ అండర్స్టాండ్ చేసుకున్నాం. సెల్ మెంబ్రేన్ అంటే ఏంటి. సో సెల్ మెంబ్రేన్ ఈస్ పోరస్ అవుటర్ కవరింగ్ కంట్రోల్స్ వాటర్ వాట్ ఎంటర్స్ అండ్ ఎగ్జిస్ట్, ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇది ఎలా ఉంటుందంటే అవుట్ సైడ్, ఓకేనా. సో ఈచ్ అండ్ డిఫరెంట్ సెల్స్ని సెపరేట్ చేసే మెంబ్రేన్ ఇది అనమాట, ఓకేనా. సో డిఫరెంట్ ఈచ్ అదర్ సెల్స్ ఉంటాయి కదా, సో దాని చుట్టూ ఇంకా సెల్స్ ఉంటాయి. సో ఈచ్ సెల్కి డిఫరెంట్ చేసేది ఈ సెల్ మెంబ్రేన్, ఓకేనా. దిస్ ఈస్ ద సెల్ మెంబ్రేన్. సో ఇది ఏం చేస్తుందంటే ఈ సెల్ లోపలికి ఏది వెళ్ళాలి ఏది వెళ్ళకూడదు అనేది డిసైడ్ చేసేది ఈ సెల్ మెంబ్రేన్, ఓకేనా. ఇది సెలెక్టివ్లీ పర్మేబుల్ అంటాం. ఇది మనకి 9th క్లాస్లో క్లియర్గా చదువుతాం అనమాట, దీని గురించి అండర్స్టాండ్ చేసుకుంటాం, ఓకేనా. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది, ఓకేనా. సో ఫైన్. సో నెక్స్ట్ ఏంటి, సో సెల్ వాల్ ఈస్ రిజిడ్ అవుటర్ లేయర్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్, ఫంగై అండ్ బ్యాక్టీరియా ఓన్లీ, ఓకేనా. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి సెల్ వాల్ అనేది ఇక్కడ లేదు, అనిమల్ సెల్ లేదు, ఓకేనా. సో బట్ ఇక్కడ ప్రెజెంట్ అయింది బ్యాక్టీరియాలో ఉంది, నెక్స్ట్ వచ్చి ప్లాంట్ సెల్లో ఉంది, ఓకేనా. ఇది ఒక రిజిడ్ అనమాట, అంటే స్ట్రాంగ్ ప్రొటెక్షన్ అది ఇస్తుంది సెల్స్కి, ఓకేనా. సో ఇది ఫ్లెక్సిబుల్ ఉండదు అనమాట, అంటే మూమెంట్ ఉండదు దీంట్లో, రిజిడ్ ఎలా ఉంటే అలాగే ఉంటుంది, ఓకేనా. సో దిస్ ఇస్ కాల్డ్ ది సెల్ వాల్, ఓకే. ఓన్లీ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్స్, ఫంగై అండ్ బ్యాక్టీరియా, నాట్ ఇన్ ది అనిమల్ సెల్స్, ఓకే. నెక్స్ట్ సైటోప్లాజం అంటే జెల్లీ లైక్ ఎ ఫ్లూయిడ్, ఓకేనా. సో సైట్ ఆఫ్ మోస్ట్ లైఫ్ ప్రాసెస్, ఓకేనా. సో అంటే ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 థింగ్స్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 3 డిఫరెంట్ టైప్స్ సెల్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 సెల్స్లో మనకి సైటోప్లాజం ఉంది, ఓకేనా. సో ఎందుకంటే ఈ సైటోప్లాజంలో ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్ మొత్తం అంతా సర్వైవ్ అయ్యేది ఇక్కడ అనమాట, ఓకేనా. సో దట్స్ ద మెయిన్ రీజన్. అండ్ ఇది మనకి ఫ్లూయిడ్ టైప్లో ఉంది కాబట్టి దీన్ని మనము ప్లాజ్మా అంటాం అనమాట, ఓకేనా. సో సైటోప్లాజ్మా అంటాం, ఓకేనా. సో ఫైన్. సో నెక్స్ట్ ఈజ్ న్యూక్లియస్ ఏంటి, సో న్యూక్లియస్ బ్రెయిన్ ఆఫ్ ది సెల్, అంటే మన బాడీలో మన బ్రెయిన్ ఎలా మన యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది సేమ్ అలాగే సెల్స్లో న్యూక్లియస్ అనేది ఆల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది, ఓకేనా. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ ఫీచర్ ఏంటంటే
డిఎన్ఏ అనేది ఈ న్యూక్లియస్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ కాల్డ్ ది న్యూక్లియస్. ఇలా ఉంటుంది, క్రోమాటిన్ అంటాం అనమాట దీన్ని, క్రోమాటిన్. ఓకేనా. సో క్రోమాటిన్ ఫామ్లో మనకి డిఎన్ఏ అనేది సెల్స్లో ఉంటుంది, న్యూక్లియస్లో ఉంటుంది. ఓకేనా. దిస్ ఈస్ న్యూక్లియస్. ఓకే. సో బట్ మనకి బ్యాక్టీరియా సెల్ డైరెక్ట్గా ఇలానే ఉంటుంది. ఓకేనా. సో దట్స్ వై వి కాల్ ది న్యూక్లియడ్ అంటాం. ఓకేనా. అండ్ ఎంటైర్ సెల్ యొక్క ఫంక్షన్స్ని కానీ యాక్టివిటీస్ని కానీ కంట్రోల్ చేసేది న్యూక్లియస్. ఫన్. సో నెక్స్ట్ న్యూక్లియడ్. ఓకే, వీఆర్ ఇన్ బ్యాక్టీరియా డిఎన్ఏ రీజన్నే మనం న్యూక్లియడ్ అంటాం. నో ప్రాపర్ న్యూక్లియస్ ఉండదు అక్కడ. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి బ్యాక్టీరియాలో ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ న్యూక్లియస్ ఏం లేదు. ఓకేనా. సో అక్కడ ఎలాగంటే అలా ఉంది డిఎన్ఏ అనమాట. ఓకేనా. సో ఈ డిఎన్ఏ ఈ రీజన్ని మనం ఏమంటామంటే న్యూక్లియడ్ అంటాం. ఇక్కడ బ్యాక్టీరియాలో ఇది అనిమల్ సెల్, ప్లాంట్ సెల్లో ఉండదు అనమాట. ఓకే. సో నెక్స్ట్ అంటే వ్యాక్యూల్. వ్యాక్యూల్ అంటే ఆల్రెడీ డిస్కస్డ్. వ్యాక్యూల్ అంటే ఏంటి? సో వ్యాక్యూల్ అంటే స్టోరేజ్ శాక్ అనమాట. ఓకేనా. సో స్టోరేజ్ శాక్ అంటే ఇట్ ఈస్ లైక్ స్టోరేజ్ రూమ్ లాంటిది. ఓకేనా. సో వేస్ట్ కానీ, మినరల్స్ కానీ, వాటర్ కానీ సో మొత్తం అంతా స్టోర్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ ఎ వ్యాక్యూల్. ఓకేనా. సో దిస్ ఈజ్ వ్యాక్యూల్. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఈస్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఈస్ గ్రీన్ ఆర్గనల్స్ ఇన్ ప్లాంట్స్ సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకేనా. ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ క్లోరోప్లాస్ట్ అనమాట. ఓకేనా. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఫోటోసింథసిస్ జరగాలంటే ఇది ఎగ్జిస్ట్ అయితేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరిగితేనే ప్లాంట్స్ అనేది ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. ఓకేనా. సో బై యూజింగ్ ఫోటోసింథసిస్, బై ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఓన్లీ ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఫుడ్. ఓకే. సో ఆ ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఈ క్లోరోఫిల్లో స్ట్రోమా ఉంటుంది. ఈ స్ట్రోమాలో సమ్ డాట్స్ ఉంటాయి. అక్కడ మనకి ఎంటైర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట, లైట్ రేస్ని అబ్జర్వ్ చేసుకొని. ఓకే. సో ఇది మనకి అగైన్ 9th క్లాస్లో చాలా స్ట్రక్చర్డ్గా చదవచ్చు దీన్ని. ఓకేనా. సో చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుందంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఈస్ మేడప్ ఆఫ్ 3 బేసిక్ పార్ట్స్. సెల్ మెంబర్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది. ఓకేనా. సో కొన్ని సెల్స్లో ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ సెల్స్లో మనకి ఎక్స్ట్రాగా కొన్ని ఆర్గనల్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ వాల్ ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ ఆర్గనల్. ఓకేనా. అగైన్ సెల్ వాల్ ఉంటుంది, వ్యాక్యూల్ ఉంటుంది. వ్యాక్యూల్లో మనకి ఫుడ్ అనేది అక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ ఉందంటే అక్కడ క్లోరోప్లాస్ట్ ఉంటే అది గ్రీన్ ఉంటుంది అనమాట. సో మీరు ఎంత వీలైతే అంత మాత్రం గుర్తుపెట్టుకోండి. జస్ట్ డోంట్ అంటే బై హార్ట్ చేయొద్దండి. ఓకేనా. సో జస్ట్ అండర్స్టాండ్. ఓకే, సింపుల్ హై లెవెల్గా థింక్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మన కంటికి కనిపించేదాన్ని మనం ఏమంటామంటే ఇన్విజిబుల్ అంటాము. ఓకేనా. సో ఇన్విజిబుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే సైంటిస్ట్ డిస్కవర్ ది లెన్స్. ఓకే. ఆ లెన్స్ డిస్కవర్ చేసి ప్రోగ్రెస్ చేయకుండా వచ్చారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ వచ్చాయి. సింపుల్ మైక్రోస్కోప్ అంటే లైక్ మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్. వన్స్ లైట్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ వచ్చేందుకు సెల్ని డిస్కవర్ చేశారు. ఈ సెల్ 2 టైప్స్ ఉంటాయి. డెడ్ సెల్ ఫస్ట్ డిస్కవర్ చేశారు, రాబర్ట్ హుక్ డిస్కవర్ చేశారు. నెక్స్ట్ లివింగ్ సెల్స్ డిస్కవర్ చేశారు, యాంటనీ లెవెన్ హుక్ అని లివింగ్ సెల్ డిస్కవర్ చేశారు. అగైన్ మనం ఈ లివింగ్ సెల్ ఏంటంటే ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ది లైఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ఓకే ఫైన్. ఈ సెల్ యొక్క స్ట్రక్చర్ అలా ఉంటుంది డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో. ఓకేనా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్స్లో సెల్ స్ట్రక్చర్ అలాగ ఉంది, ప్లాంట్ సెల్స్లో సెల్ స్ట్రక్చర్ అలాగ ఉంది, మైక్రో ఆర్గానిజమ్స్లో సెల్ స్ట్రక్చర్ ఉంది. ఓకేనా. సో దీంట్లో ఉన్న నేమింగ్స్ ఏంటి? ఓకేనా. సెల్ మనం డిస్కస్ చేస్తున్నామంటే ఏ నేమింగ్స్ ఉన్నాయి. ఓకేనా. సో ద అవుటర్ లేయర్ని మనం ఏమంటాము, సో ఇన్సైడ్ ఉన్న బాడీని ఏమంటాము అనేది కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ మెంబ్రేన్, న్యూక్లియస్, సైటోప్లాజ్మా, న్యూక్లియాయిడ్, క్లోరోప్లాస్ట్, వ్యాక్యూల్, సెల్ వాల్. దీస్ ఆర్ ది కామన్ సెల్ నేమ్స్ అనమాట. సెల్ నేమ్స్ కాదు, సెల్లో ఉన్న ప్రజెంట్ అయిన డిఫరెంట్ ఏరియా నేమ్స్ అనమాట. ఓకేనా. ఆ స్పెసిఫిక్ ఫంక్షన్ బేస్ చేసుకుని దానికి ఒక నేమ్ ఉంటుంది. ఓకేనా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్యూల్ అంటే ఏంటి? ఓకేనా. ఇట్ ఈస్ లైక్ ఏ స్టోరేజ్ స్టాక్. దాంట్లో ఫుడ్ కానీ, మినరల్స్ కానీ, వేస్ట్ కానీ మొత్తం స్టోర్ అవుతుంది. సెల్ వాల్ ఏంటి? ఇట్ గివ్స్ ది ప్రొటెక్షన్ టు ద సెల్ బికాస్ ఇట్ కాంట్ ఏబుల్ టు మూవ్. ఓకేనా. సో బట్ ఆ సెల్ వాల్ మనకి అనిమల్ సెల్స్లో ఉండదు. ఇలా ఒక స్ట్రక్చర్గా థింక్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ నుంచి కిందికి. ఓకేనా. ఫన్. ఓకే. సో ఇక్కడ కొంచెం డిఫరెన్షియేషన్ అనమాట. సెల్ వాల్కి, ప్లాంట్ సెల్కి, బ్యాక్టీరియా సెల్కి డిఫరెన్షియేషన్. ఓకేనా. సో ప్లాంట్ సెల్ హ్యాస్ సెల్ వాల్ అండ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అంటాం. ఏంటి అని మొత్తం 9th క్లాస్లో వస్తుంది. ఓకేనా. సో ఎందుకంటే మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి ఇచ్చేసారంటే అది గుర్తుపెట్టుకోరు. ఎంత ఇవ్వాలి అంతే ఇవ్వండి. ఓకేనా. జస్ట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, దాని యొక్క డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, కొంచెం హై లెవెల్ థింక్ చేయండి అంతే. నెక్స్ట్ అంటే ఇది ప్లాంట్ సెల్ మనకి క్లోరోప్లాస్ట్ ఉంటుంది, లార్జ్ సెంట్రల్ వ్యాక్యూల్ ఉంటుంది. ఓకేనా. సో లార్జ్ సెంట్రల్ వ్యాక్యూల్ ఉంటుంది. సో దీని షేప్ చూస్తే మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఓకేనా. ఫన్. అనిమల్ సెల్స్లో మనకి సెల్ వాల్ లేదు. ఓకే. నెక్స్ట్ ఏంటి? సో నో క్లోరోప్లాస్ట్, ఎందుకంటే ఫుడ్ మనం ప్రొడ్యూస్ చేయం కాబట్టి మనకి క్లోరోప్లాస్ట్ కూడా ఉండదు. ఓకే. సో వ్యాక్యూల్ కూడా మనము ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ దెన్ ఆటోమేటిక్ ఇట్ ఫార్మ్స్ వ్యాక్యూల్, అండ్ ఇఫ్ యూ డోంట్ నీడ్ దెన్ ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఓకేనా. షేప్ కూడా ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ షేప్ కూడా ఎందుకు ఉందంటే బికాస్ వ్యాక్యూల్ బేస్ చేసుకొని మనకి అంత స్ట్రక్చర్గా ఉందన్నమాట, రెక్టాంగిల్ షేప్లో. ఓకే. సో నెక్స్ట్ బ్యాక్టీరియా సెల్. బ్యాక్టీరియా సెల్స్లో మనకి నో ట్రూ న్యూక్లియస్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దట్. ఇక్కడ ఇలా ట్రూ న్యూక్లియస్ అనేది ఇక్కడ లేదు. జస్ట్ డిఎన్ఏ అనేది ఇలా ర్యాండమ్గా ప్రెజెంట్ అయింది. ఓకేనా. ఆ ర్యాండమ్ డిఎన్ఏ ఏరియానే మనం న్యూక్లియడ్ అంటాం. ఓకేనా. సో న్యూక్లియర్ రీజన్ అంటాం. సో అగైన్ ఇక్కడ సో నో మెంబ్రేన్ బౌండ్ ఆర్గానిజమ్స్. ఓకేనా. సో మెంబ్రేన్ బౌండ్ ఆర్గానిజమ్స్ అంటే ఏం తెలియదు. ఓకేనా. సో జస్ట్ నోట్ ఇట్.
డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. సో ఎందుకంటే అది మీరు నాకు క్వశ్చన్ అడిగినప్పుడు దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. జస్ట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానంటే నాకు తెలియదు కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మీకు అర్థమైంది తెలియదు, అర్థం కాలేదు తెలియదు, ఓకేనా. అదే మీరు లైవ్లో అన్న నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చెయ్యన్న అన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు నాకు ఆన్సర్ ఇస్తారు, అనేది ఎక్స్ప్లెయిన్ నాకు అర్థమైంది, నాకు అర్థం కాలేదని ఇస్తారు, ఓకేనా. దట్స్ వై నేను చెప్తున్నానంటే మీకు ఏ వర్డ్ అయితే మీకు అర్థం కాలేదో దాన్ని మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ మీకు ఇప్పుడు అర్థమయ్యచ్చు కాకపోవచ్చు, ఓకేనా. సో ఎందుకంటే నీ రెస్పాన్స్ని బట్టి నీకు ఎలాంటి ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ వై మీరు లైవ్లో సో ఈ డౌట్స్ అన్నీ రేజ్ చేయండి నాకు, ఓకే ఫైన్. ఈ యూనిసెల్యులర్ ఓన్లీ, యూనిసెల్యులర్ కూడా తెలియదు, నోట్ ఇట్. యూనిసెల్యులర్ అంటే ఏంటి, మల్టీసెల్యులర్ అంటే ఏంటి, అది నోట్ డౌన్ చేయండి. ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే మీరు ఫస్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ నేర్చుకోండి, దాన్ని అడిగని నేర్చుకోండి, ఓకేనా. సో ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ చాలా థింక్ చేస్తుంది, ఓకే ఫైన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సెల్, ఓకేనా. సెల్ అంటే ఇది, ఓకేనా. సో నెక్స్ట్ ఇది ఈజ్ వెరీ సింపుల్ కాన్సెప్ట్, ఓకేనా. జస్ట్ ఒక 2 minutes మాత్రమే, ఓకేనా. సో సెల్ వేరియేషన్, ఓకేనా. సో ఇప్పుడు మనము సెల్ గురించి డిస్కస్ చేసాం కదా, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ సేమ్ స్ట్రక్చర్ ఉండదు, సేమ్ ఫంక్షన్ పర్ఫామ్ చేయదు, ఓకేనా. సో మనం బాడీ తీసుకున్నామంటే మన బాడీలో ఇస్ ట్రిలియన్ సెల్స్ ఉంటాయి, ఓకేనా. సో ఎంటైర్ బాడీ ఇస్ మేడప్ ఆఫ్ సెల్స్ అనమాట, ఓకేనా. సో ట్రిలియన్స్ అంటే లక్షల కోట్ల సెల్స్ ఉంటాయి, ఓకేనా. సో బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ వచ్చి సేమ్ స్ట్రక్చర్ ఉండదు, సేమ్ ఫంక్షన్ ఉండదు, ఓకేనా. సో బికాస్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ డిసైడ్ ది ఫంక్షన్ ఆఫ్ ది సెల్, ఓకేనా. అంటే ఏంటి ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఇది ఏ వర్క్ చేయాలో డిసైడ్ చేస్తుంది, ఓకే. సో ఇక్కడ మనకి షేప్ ఆఫ్ ది సెల్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది ఫంక్షన్, ఇట్స్ ఫంక్షన్, ఓకే. సో ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఓకేనా. సో మన బాడీని తీసుకొని బాడీలో ఉన్న సెల్స్ని సమ్ ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేస్తున్నాం అంటే, ఓకేనా. చాలా సింపుల్. ఎంటైర్ మనం ఇక్కడ ఈ చాప్టర్లో డిస్కస్ చేసేది ఓన్లీ హై లెవెల్ థింకింగ్ మాత్రమే. సో ఈ చాప్టర్లో ఉన్న కీవర్డ్స్ ఏంటి, సమ్ ఫంక్షన్స్ ఏంటి, డెఫినేషన్స్ ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటో మనం డిస్కస్ చేస్తామంటే లైవ్లో మనమే టోటల్గా క్లియర్గా డిస్కస్ చేస్తాము, ఓకేనా. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఫండమెంటల్గా రూట్గా, అంటే ఇక్కడున్న కాన్సెప్ట్ని ఫిజిక్స్లో ఈ కాన్సెప్ట్ ఎట్లా మ్యాప్ చేయాలి, ఇక్కడున్న కాన్సెప్ట్ని కెమిస్ట్రీ ఎట్లా మ్యాప్ చేయాలి అనేది మొత్తం లైవ్లో డిస్కస్ చేస్తాము. ఇక్కడ ఓన్లీ హై లెవెల్ థింకింగ్ మాత్రమే. ఎంటైర్ చాప్టర్ ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనమాట, పైన చూసుకుంటూ వెళ్తుంటాం. సో కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి, ఆ కీవర్డ్స్ యొక్క డెఫినేషన్స్ ఏమున్నాయి అనేది మనం క్లియర్గా ఇక్కడ మాత్రం చూస్తాం అంతే, ఫైన్. ఇక్కడ షేప్ చూస్తే మనం 4 types ఆఫ్ సెల్స్ తీసుకున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ సెల్, నర్వస్ సెల్, చీక్ సెల్ అండ్ ఆనియన్ peel cell, okay. These are the 4 different types of cells, okay. So just we need to observe here structure of the cell and function of the cell, okay. So ఇక్కడ మనం మజిల్ సెల్ చూస్తే మనకి దీని షేప్ స్పిండిల్ అంటాం దీన్ని, ఓకేనా. సో ఇలాంటి షేప్ని మనం స్పిండిల్ షేప్ అంటాం, ఆర్ ఎల్స్ ఎలాంగేటెడ్ అంటాం, ఓకేనా. స్పిండిల్ ఆర్ ఎలాంగేటెడ్, ఓకే. సో వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్, అగైన్ చెప్పిన ఈచ్ సెల్కి స్ట్రక్చర్ ఉంటుంది, స్ట్రక్చర్ మీద ఫంక్షన్ డిపెండ్ ఉంటుంది, ఓకేనా. సో దీని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంది కాబట్టి ఇది మన బోన్స్కి అటాచ్ అయి ఉంటాయి, ఓకేనా. సో ఎందుకు అటాచ్ అయి ఉంటుంది అంటే బికాస్ ఇట్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సో కాంట్రాక్ట్ ఫర్ ది మూవ్మెంట్, ఓకేనా. సో మన హ్యాండ్స్ కానీ మన ఫింగర్స్ కానీ మన లెగ్స్ కానీ సో మూవ్ అయ్యేటప్పుడు కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ కావాలి, దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఇది, ఓకేనా. అక్కడ కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతున్నాయంటే అక్కడ ఏ సెల్స్ వర్క్ చేస్తున్నాయి, మజిల్ సెల్స్ వర్క్ అవుతున్నాయి, ఓకేనా. ఇది సింపుల్ ఐడియా అనమాట, ఓకేనా. సో ఫైన్, దిస్ ఇస్ అ ఫంక్షన్ అండ్ షేప్ ఆఫ్ ది సెల్. నెక్స్ట్ వచ్చి నర్వ్ సెల్, ఓకేనా. సో నర్వ్ సెల్ ఏంటంటే లైక్ దీని యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది బికాస్ దీని షేప్ డిఫరెంట్గా ఉంది. వెన్ కంపేర్ విత్ మజిల్స్తో కంపేర్ చేస్తే దీని షేప్ డిఫరెంట్గా ఉన్నప్పుడు దీని యొక్క ఫంక్షన్ కూడా డెఫినెట్గా డిఫరెంట్ ఉంటుంది, ఫైన్. బికాస్ ఎందుకంటే ఫంక్షన్ ఆఫ్ ది సెల్ డైరెక్ట్ డిపెండ్స్ ఆన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్, ఓకే. సో దీని స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక లాంగ్ ఉంది అనమాట, ఓకే. సో లార్జెస్ట్ సెల్ అనమాట ఇది, లాంగ్ విత్ మెనీ బ్రాంచెస్, డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. సో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, సేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి సో న్యూక్లియస్ ఉంది, ఓకేనా. సో బట్ దీని స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది వెన్ కంపేర్ విత్ మజిల్ సెల్, ఓకే. సో దీని ఫంక్షన్ చూస్తాం మనము, దీని ఫంక్షన్ ఇస్ వెరీ సింపుల్, ఓకేనా. సో మన బాడీలో ఏం జరిగినా కానీ బ్రెయిన్కి సిగ్నల్స్ ఇవ్వడమే దీని యొక్క మెయిన్ ఫంక్షన్. సో దట్స్ వై దీనికి బ్రాంచెస్ ఉన్నాయన్నమాట, ఓకేనా. సో ఎందుకంటే నెక్స్ట్ అదర్స్ నర్వ్స్తో బ్రాంచ్ ఉంటాయి, ఆ బ్రాంచ్కి ఈ బ్రాంచ్ కనెక్ట్ అవుతుంది. సో త్రూ దట్ చాలా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని, ఓకేనా. దిస్ ఇస్ నర్వ్ సెల్. సో దిస్ ఇస్ ఆనియన్ పీల్ సెల్, ఓకేనా. సో మనము ఎక్స్పెరిమెంట్ ఉంటుంది మీకు ఈ క్లాస్లో 2 experiments ఉంటాయి, ఓకేనా. సో ప్లాంట్ సెల్ని అబ్జర్వ్ చేసేటప్పుడు మనము లోపల ఉన్న చీక్ సెల్ తీసుకొని చీక్ సెల్ని అబ్జర్వ్ చేస్తాము. సో ప్లాంట్ సెల్ కాదు, యానిమల్ సెల్కి అయితే చీక్ సెల్, ప్లాంట్ సెల్కి అయితే ఆనియన్ పీల్ సెల్ని అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు ఈ ఆనియన్ పీల్ సెల్ చూస్తే దీని యొక్క స్ట్రక్చర్ చూడండి, షేప్ చూడండి. సో రెక్టాంగులర్ బ్రిక్స్ ఉన్నాయి, ఓకేనా. సో రెక్టాంగులర్ బ్రిక్స్ ఉన్నాయి అండ్ ఫంక్షన్ వచ్చి ప్రొవైడ్స్ ఫర్మ్ స్ట్రక్చర్, ఓకేనా. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత స్ట్రక్చర్గా ఉందని చూడండి, ఇది ఒక స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఒక ఆనియన్ పీల్కి ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ప్రొవైడ్ చేయడమే దీని యొక్క మెయిన్ ఫంక్షన్, ఓకే. నెక్స్ట్ చీక్ సెల్స్, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓకే. సో ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు స్టడీ అగైన్, మనం నెక్స్ట్ టైం ఇంకా ఫుల్ డీటెయిల్గా చదువుతాము. ఇక్కడ నేను జస్ట్ మీ బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్, హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా. అంటే ఈ చాప్టర్లో ఈ వర్డ్స్ ఉన్నాయి,
ఈ వర్డ్స్ యొక్క డెఫినేషన్స్ ఇది ఓకేనా అనేది నేను బ్రెయిన్కి జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాబట్టి నెక్స్ట్ టైం ఈ చాప్టర్ చదివితే మన బ్రెయిన్ అనేది చాలా ఎంగేజింగ్ ఉంటుంది, చాలా ఈజీగా రీకాల్ చేస్తుంది. ఓకేనా, ఇదే గుర్తుపెట్టుకోండి, చాలా హెవీ అనుకోద్దండి. ఏ వర్డ్స్ ఇంకా డెక్కని మీకు ఎంటైర్ క్లాస్లో మీకు ఏ వర్డ్స్ అండర్స్టాండ్ చేసుకోకపోయినా దాన్ని నోట్ చేసుకోండి. ఓకేనా, సో ఎందుకంటే మీరు ఇప్పుడు ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తే మీ హైయర్ క్లాసెస్లో చాప్టర్స్ అనేది చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. దట్స్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ ఎంటైర్ 10x స్కూల్ అనమాట. అంటే ఏంటి, సో నెక్స్ట్ 3 ఇయర్స్లో ఉన్న ఎడ్యుకేషన్ మొత్తం అంతా నేను సింప్లిఫై చేయాలంటే బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఫామ్ చేయాలి. దాని తర్వాత ఈ ఎంటైర్ 10th క్లాస్ దగ్గర సిలబస్ 2 ఇయర్స్లోనే కంప్లీట్ చేయాలి, ఆర్ 1.5 ఇయర్లో కంప్లీట్ చేయాలి. మెయిన్ మోటివ్ ఆఫ్ ది 10x స్కూల్. ఫైన్. సో చీక్ సెల్స్ని చూస్తే మనకి ఫ్లాట్గా ఉంది, పాలిగన్ షేప్డ్ ఉన్నాయి. లైన్స్ అండ్ ప్రొటెక్ట్స్ ఫంక్షన్ ఏంటి, సో లైన్స్ అండ్ ప్రొటెక్ట్స్ బాడీ క్యావిటీస్. ఓకేనా, సో మన చీక్ సెల్ ఇక్కడ ఉంటాయి అనమాట, లోపల ఉంటాయి. సో ఈ చీక్ సెల్స్ యొక్క ఫ్లాట్గా ఉన్నాయి అండ్ పాలిగన్ షేప్డ్ ఉన్నాయి. అండ్ ఇదేం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ దాంట్లో లైన్ అయ్యి ఇలా ఒకదానికి లైన్ అయ్యి సో మన క్యావిటీస్, ఓకేనా, సో బాడీ క్యావిటీస్ని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ అనమాట. ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాని యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా, సో అదంతా మనకి 9th క్లాస్లో కొంచెం డెప్త్గా డిస్కస్ చేస్తాం. బట్ ఇప్పుడు దానికి వచ్చి ఇంత బేసిక్ చాలా అనమాట. ఓకే, లెవెల్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఓకేనా, ఆర్గానిజం అనేది స్టెప్ బై స్టెప్ ఫామ్లో బిల్డ్ అయి ఉంటుంది, అంటే ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఒక వన్ టైమ్ బాడీ అనేది ఎంటర్ ఫామ్ ఉంటుంది. ఓకేనా, సో అది ఎలా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ వచ్చి సెల్. ఓకేనా, సో ఫస్ట్ సెల్ ఉంటుంది. ఓకేనా, సో ఈ సెల్ ఏం చేస్తుందంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయ్యి ఒక టిష్యూ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకి ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ వర్కింగ్ టుగెదర్ ఫార్మ్ ఎ టిష్యూ. ఓకే, సో ఫస్ట్ సెల్. ఓకేనా, సో అగైన్ నెక్స్ట్ సెల్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ అన్ని ఫామ్ అయ్యి ఒక టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, సో టిష్యూస్ ఫామ్ ఆర్గన్. ఓకేనా, సో ఏ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ వర్కింగ్ టుగెదర్ ఫామ్ ఏ ఆర్గన్. ఓకేనా, సో ఆర్గన్ అంటే ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో మన బాడీలో ఉన్న ఆర్గన్స్ లైక్ కిడ్నీ హార్ట్. ఓకేనా, సో బ్రెయిన్, దిస్ ఆర్ ఆర్గన్స్ అనమాట. సో ఈ ఆర్గన్స్ అన్ని దేంతో ఫామ్ అయ్యాయంటే టిష్యూస్. ఓకేనా, ఈ టిష్యూ దేంతో ఫామ్ అయిందంటే సెల్తో. సో ఈ గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకుంటే దీంట్లో గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ ఉంటాయి, లైక్ మన లార్నిక్స్ కానీ సో నోస్ కానీ. సో ఇవన్నీ సెపరేట్ ఆర్గన్స్. ఓకేనా, సో ఈ సెపరేట్ ఆర్గన్స్ అన్నీ కలిసి సో ఆర్గన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఈ ఆర్గన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇట్లా డిఫరెంట్ మల్టిపుల్ ఆర్గన్ సిస్టమ్స్ అన్ని కలిపి ఒక లివింగ్ ఆర్గానిజం అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వేసుకుంటే మనలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్స్ ఉన్నాయి, లైక్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, నర్వస్ సిస్టమ్ ఉంది, సో నెక్స్ట్ మస్కులర్ సిస్టమ్, డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకేనా, నియర్లీ 9 to 10 సిస్టమ్స్ ఉన్నాయి. సో డైజెస్టివ్ సిస్టమ్ అని, రీప్రొడక్టివ్ సిస్టమ్ అని. ఓకేనా, సో ఎంటైర్ సిస్టమ్స్ అన్ని కలిసి ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ని క్రియేట్ చేస్తున్నాయి అనమాట. ఓకేనా, సో బట్ ఇక్కడ ఫండమెంటల్గా థింగ్ ఏంటంటే సో సెల్. సో ఫస్ట్ సెల్ ఫామ్ అవుతుంది. సెల్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఇవన్నీ మనకి హైయర్ క్లాస్లో క్లియర్గా తెలుసుకుంటాం. సో వన్స్ సెల్స్ ఫామ్ అయినాక అది డివైడ్ అవుతుంది. డివైడ్ అయిన తర్వాత సో సిమిలర్ సెల్స్ అన్నీ కలిపి ఒక టిష్యూ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిమిలర్ టిష్యూస్ అన్ని వర్కింగ్ టుగెదర్ టు ఫామ్ ఆర్గన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఆర్గన్స్ అన్ని కలిపి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నోస్ ఉంటాయి కదా, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్. ఓకే, సో ఇంకా మన బాడీలో ప్యాంక్రియస్ కానీ లివర్ కానీ చాలా ఆర్గన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఈ ఆర్గన్స్ అన్నీ కలిపి ఒక స్పెసిఫిక్ సిస్టమ్ ఫామ్ అవుతాయి, ఆర్గాన్ సిస్టమ్. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని కలిపి ఒక ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ ఆర్గానిజం ఈజ్ మేడప్ ఆఫ్. ఓకేనా, ఎలా క్రియేట్ అవుతుంది డిఫరెంట్ లెవెల్స్ అనేది. ఓకే, సో దీంట్లో స్మాలెస్ట్ థింగ్ ఏంటంటే సెల్ ఈజ్ ద స్మాలెస్ట్ థింగ్. ఓకే, సో సెల్ ఈజ్ ద స్మాలెస్ట్ థింగ్ అండ్ ఆర్గానిజం ఈజ్ ద లార్జెస్ట్ థింగ్. అంటే సో ఎండ్ రిజల్ట్ ఉంటుంది కదా ఆర్గానిజం అనేది, ఇది లార్జెస్ట్ థింగ్ అనమాట. ఓకేనా, సో ఫైన్. సో నెక్స్ట్ మీరు ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, సో ఈ డిఫరెంట్ దానికి ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ సెల్ తీసుకున్నామంటే మజిల్ సెల్ సింగిల్ సెల్ ఉంటుంది కదా. ఓకేనా, సో ఈ మజిల్స్ అన్ని సేమ్ సెల్స్ అన్ని కలిపి సిమిలర్ ఫంక్షన్ ఉంటాయి కదా, అంటే సేమ్ ఫంక్షన్ చేసే సెల్స్ అన్ని కలిపి ఒక మజిల్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, మజిల్ టిష్యూస్ అన్ని కలిపి హార్ట్ ఫామ్ అవుతుంది. ఓకేనా, లైక్ ఆర్గాన్. ఓకేనా, సో ఇక్కడ మనకి మజిల్ అండ్ ఇక్కడ హార్ట్ మొత్తం అంతా మజిల్ సెల్స్ ఉండేది. ఓకేనా, అవి కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతుంటేనే మన బాడీకి ఈజీగా బ్లడ్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. అంటే బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ తీసుకొని వస్తుంది, మళ్ళీ బాడీ పార్ట్స్కి బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎలా పాసిబుల్ అవుతుంది అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వచ్చి కాంట్రాక్ట్ రిలాక్స్ అయితేనే ఉండాలి. ఓకేనా, సో కాంట్రాక్ట్ రిలాక్స్ కావాలంటే మనకి మజిల్ టిష్యూ. ఓకే, ఆల్రెడీ డిస్కస్ ఇక్కడ మనకి. ఓకేనా, సో మజిల్ సెల్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఇస్ కాంట్రాక్ట్స్ ఫర్ మూవ్మెంట్. ఓకేనా, సో బ్లడ్ మూవ్మెంట్ కానీ అది కాంట్రాక్ట్ అయితేనే బ్లడ్ ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి, బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి. ఓకే,
సో దిస్ ఈస్ కాల్ ది, సో ఈ మొత్తం బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేసే ఆ ఎంటైర్ సిస్టమ్ని ఏమంటామంటే మనము సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యూమన్ బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఒక స్పెసిఫిక్ సిస్టమ్. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, సో ఆర్గానిజం. ఓకేనా. సో ఇక్కడ మనము ఆర్గానిజం అంటే మనమే. ఓకేనా. సో ఒక లివింగ్ బీయింగ్ని మనం ఏమంటామంటే ఆర్గానిజం అంటాం. ఓకేనా. సో అగైన్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ సెల్స్. ఓకేనా. సెల్ అంటే వీ ఆల్ డిస్కస్డ్ అబౌట్ దట్. ఓకేనా. సో ప్రీవియస్ క్లాస్లో ఇట్ ఈస్ ఏ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకేనా. సో ఎంటైర్ ఆర్గానిజం అనేది క్రియేట్ అయ్యేది సో ఫ్రమ్ ది సెల్ నుంచే. ఓకేనా. సో ఫస్ట్ సెల్ ఫామ్ అయితే, సెల్ ఫామ్ అయిన తర్వాతే సో ఒక లివింగ్ ఆర్గానిజం అనేది క్రియేట్ అవుతుంది. ప్లాంట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా లివింగ్ బీయింగ్ ఉందంటే సో దాని యొక్క ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అంటే సెల్. ఓకే ఫైన్. సో ఇక్కడ సెల్ ఉంది కదా, సో ఈ సెల్ ఓన్లీ 1 సెల్ మాత్రమే ఉంటే ఎంటైర్ లివింగ్ బాడీలో. ఓకేనా. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి 1 సెల్ ఉండొచ్చు, మన బాడీలో తీసుకుంటే అనిమల్స్ బాడీలో ట్రిలియన్స్లో ఉంటాయి. సెల్ ఓన్లీ 1 సెల్లో ఉంటే సో దాన్ని మనం ఏమంటామంటే సో యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటాం. ఓకేనా. సో 2 టైప్స్ ఉంటాయి మనకి ఆర్గానిజమ్స్, 2 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ సెల్స్. ఓకేనా. నెంబర్ ఆఫ్ సెల్స్ని బేస్ చేసుకొని 2 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఇస్ యూనిసెల్యులర్ ఆర్గానిజం అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం. మల్టీసెల్యులర్ ఆర్గానిజం అంటే మోర్ దెన్ 1 సెల్ ఉంటే సో దాన్ని మనం మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అంటాం. ఓకే. సో ఇక్కడ మళ్ళీ అగైన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ స్టార్ట్ ఫ్రమ్ ది సింగిల్ సెల్. సో మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా ఈవెన్ మనం కూడా సో అనిమల్స్ వాట్ ఎవర్ లివింగ్ ఆర్గానిజం మల్టీ సెల్యులర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆల్ స్టార్ట్ ఫ్రమ్ సింగిల్ సెల్. సింగిల్ సెల్ నుంచి స్టార్ట్ అయితే అండ్ డెవలప్ బై డివైడ్. ఓకేనా. సో అవి డివైడ్ అయికుండా సో ట్రిలియన్ సెల్స్లో డివైడ్ అవుతాయి. అలా డివైడ్ అయికుండా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నీ ఫామ్ అవుతాయి. ఓకేనా. సో ఆ డివైడ్ ప్రాసెస్లో కొన్ని సెల్స్ అన్న ఫామ్ అయ్యి స్పెసిఫిక్ ఫంక్షన్ చేస్తూ టిష్యూ ఫామ్ అయితే ఆర్గన్స్ బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్గన్ సిస్టమ్ బిల్డ్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే ఒక హెల్తీ లివింగ్ ఆర్గానిజమ్స్ క్రియేట్ చేస్తాయి ఇవి. ఓకే ఫైన్. సో అగైన్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజం కదా. సో ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మనకి దిస్ సెల్ డస్ ఆల్ ది ఫంక్షన్. ఓకేనా. సో మనకి సింగిల్ సెల్లో ఉంటుంది ఆర్గానిజంలో. ఓకేనా. సో ఎంటైర్ ఆర్గానిజం ఉంటుంది 1 సింగిల్ సెల్లే, బట్ ఆ సెల్ యొక్క ఫంక్షన్స్ మొత్తం అంతా ఆ సెల్లే పర్ఫామ్ చేసేస్తుంది. ఓకేనా. సో లైక్ సో డిఫరెంట్ ఉంటాయి కదా, లైక్ డైజెషన్ కానీ, రెస్పిరేషన్ కానీ, నెక్స్ట్ రీప్రొడక్షన్ కానీ. ఓకేనా. సో ఎంటైర్ డిఫరెంట్ ఫంక్షన్స్ని ఓన్లీ ఆ సింగిల్ సెల్లే మొత్తం మేనేజ్ చేసేస్తుంది, అంటే ఫంక్షన్స్ చేసేస్తుంది. ఓకేనా. సో దీనికి ఎగ్జాంపుల్స్ యూనిసెల్యులర్కి ఎగ్జాంపుల్స్. ఓకేనా. సో బ్యాక్టీరియా, నెక్స్ట్ అమీబా, నెక్స్ట్ ఈస్ట్, పారామెషియం. ఓకేనా. సో వాట్ ఆర్ దీస్ అంటే దీస్ ఆర్ కాల్ ది సో మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. ఓకేనా. సో దీనిలో మనము మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. ఓకేనా. సో దీని గురించి మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. మల్టీ సెల్యులర్ ఆర్గానిజం ఎలా ఉంటుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్కి స్పెసిఫిక్ సెల్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్లో ఉన్నాయి కదా, సో స్పెసిఫిక్ సెల్స్ ఉంటాయి. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 1 సెల్ అండ్ మెనీ స్పెషలైజ్డ్ సెల్. ఓకేనా. సో స్పెసిఫిక్ ఫంక్షన్కి. ఓకే. సో ఇప్పుడు నేను వర్క్ చేయాలి, నా మజిల్స్ కాంటాక్ట్ కావాలి, మూవ్మెంట్కి మజిల్ సెల్స్ అనేది స్పెసిఫిక్ ఉంది. ఓకేనా. సో ఆ వర్క్ అంతా మజిల్ సెల్స్ చేస్తాయి. ఓకే. అలా కాకుండా ఓకేనా. సో నేను రెస్పాన్స్ కావాలంటే ఏంటి, సో నా బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తేనే నేను రెస్పాన్స్ అవుతాయి. ఓకేనా. సో ఈ సెల్స్ ఈ యాక్టివిటీ మొత్తం నర్వ్ సెల్స్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా కొన్ని సెల్స్ ఉంటాయి కదా, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మన బాడీలోనే. ఓకేనా. సో ప్రతి ఒక్కదానికి స్పెసిఫిక్ వర్క్ ఉంటుంది అనమాట. ఓకే ఫైన్. సో ఈచ్ సెల్ డస్ స్పెసిఫిక్ జాబ్. సో ఫంగై, ఆల్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఓకే. సో వాట్ ఈస్ ద మైక్రో ఆర్గానిజం. ఓకేనా. సో మైక్రో ఆర్గానిజం అంటే ఏంటి. ఓకేనా. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఓకేనా. ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమే, బట్ ఇది ఏంటంటే వెరీ వెరీ స్మాల్ ఉంటుంది. అది మన డైరెక్ట్గా మన కంటితో చూడలేం అనమాట. ఓకేనా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఆర్గానిజమ్స్ వెరీ వెరీ స్మాల్. ఓకేనా. సో ద వర్డ్ మీనింగ్. ఓకేనా. సో వర్డ్ మైక్రో మీన్స్ వెరీ వెరీ స్మాల్. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్గానిజం అంటే లివింగ్ బీయింగ్. ఓకేనా. సో ఆర్గానిజం మీన్స్ లివింగ్ బీయింగ్ అనమాట. టూ స్మాల్ టు సీన్ విత్ ద నేకెడ్ ఐ, అంటే మన కంటితో డైరెక్ట్గా దాన్ని చూడలేం. ఓకేనా. సో మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, వెరీ వెరీ స్మాల్ ఉంటాయి. సో దాన్ని డైరెక్ట్గా మనం కంటితో చూడలేం, దాన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. ఓకే. సో మైక్రో మీన్స్ వెరీ స్మాల్ ప్లస్ ఆర్గానిజం మీన్స్ లివింగ్ బీయింగ్. ఓకే. వెరీ స్మాల్ లివింగ్ బీయింగ్ విచ్ వీ క్యాన్ ఏబుల్ టు సీ విత్ అవర్ నేకెడ్ ఐ. ఓకే. సో దీన్ని చూడాలంటే వీ నీడ్ ఏ మైక్రోస్కోప్. ఓకే. టు అబ్జర్వ్ దెమ్. ఓకే. వీ ఆల్రెడీ డిస్కస్ అబౌట్ ద మైక్రోస్కోప్. ఓకేనా. సో టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ ఉంటాయి. కాంపౌండ్ మైక్రోస్కోప్తో మనం క్లీన్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. సో సెల్ని. ఓకేనా. సో ఇది ఇక్కడ
సెల్ కాదు, ఇక్కడ ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్. ఓకేనా. సో మైక్రో ఆర్గానిజమ్స్ కూడా దిస్ ఆల్సో మేడప్ ఆఫ్ సెల్స్. ఓకేనా. బికాస్ దిస్ ఆల్సో లివింగ్ బీయింగ్స్ కాబట్టి ఎవ్రీ లివింగ్ బీయింగ్ అన్నాం మనం. ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ అన్నాం. ఓకేనా. సో బట్ ఇది ఎలా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో చాలా తక్కువ సెల్స్ క్రియేట్ అయ్యాయి అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది వెరీ వెరీ చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా. సో దిస్ ఆర్ ది 5 types ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ నేను ఈ క్లాస్లో డిస్కస్ చేసేది. ఓకేనా. వాట్ ఆర్ ది అంటే సో ఫస్ట్ ఈస్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఈజ్ ఏ యూనిసెల్యులర్ ఆర్గానిజం అండ్ ఇట్ ఈజ్ ఏ ప్రోక్రయాటిక్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి సో డిఎన్ అనేది ఒక న్యూక్లియస్లో లేదు, ఒక స్ట్రక్చర్ లేదు. ఓకేనా. సో ఇది ఎలా అంటే అలా ఉంది కాబట్టి దీన్ని మనం న్యూక్లియర్ అంటాం. ఓకే. సో దిస్ ఇస్ కాల్ ది ప్రోక్రయాటిక్ అంటాం, ఎందుకంటే ఇక్కడ ట్రూ న్యూక్లియస్ లేదనమాట. ఓకేనా. సో బట్ ఫంగై, ఆల్గే, ప్రోటోజో అనేది యూక్రియాటిక్ అనమాట, దానికి ట్రూ న్యూక్లియస్ ఉంటుంది. ఓకేనా. సో డిఫరెంట్లో క్లాసిఫై చేశారనమాట బేస్డ్ ఆన్ ది బయాలజికల్ ఫీచర్స్ని బేస్ చేసుకొని. ఓకే. అండ్ దిస్ ఈజ్ అ వైరస్. ఓకేనా. సో అవి ఎక్కడ ప్రెజెంట్ ఏంటంటే ఎక్కడ ఫౌండ్ ఏంటంటే ఎవ్రీవేర్, నాట్ ఇన్ ఏ స్పెసిఫిక్ పాయింట్ అని చెప్పలేము, అంటే స్పెసిఫిక్ ఏరియా అని చెప్పలేము, అంటే ఇవి ఇక్కడే ప్రెజెంట్ అంటే ఇక్కడ ప్రెజెంట్ అని చెప్పలేము. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో కానీ, సాయిల్లో కానీ, ఎయిర్, అవర్ ఇన్సైడ్ అవర్ బాడీ ఆల్సో దే ఆర్ ఎగ్జిస్ట్ అనమాట. అంటే మన బాడీలో కూడా ఉంటాయి ఇవి. ఓకేనా. సో మన బాడీలో ఉంటాయి, ఎయిర్లో ఉంటాయి, నెక్స్ట్ సాయిల్లో, వాటర్లో. ఓకేనా. సో నెక్స్ట్ ఫుడ్ మీద కూడా ఉంటాయి ఇవి మైక్రోబ్స్. సింపుల్గా మైక్రో ఆర్గానిజమ్స్ మనం మైక్రోబ్స్ అంటాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లైక్ ఎక్స్ట్రీమ్ వార్మ్ కానీ, ఎక్స్ట్రీమ్ కోల్డ్ కానీ, సో ఆ కండిషన్స్లో కూడా అవి సర్వైవ్ అవుతుంటే అక్కడ ప్రెజెంట్ అయ్యింటాయి అనమాట. సో మీకు ఏవైతే సింపుల్గా ఉన్నాయో దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. అంటే సో ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి మనం చదువుతున్నది మనకి అంత ఈజీగా అర్థం కాదు, కాబట్టి మీకు ఏవైతే ఈజీగా గుర్తుంటాయో అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. లైక్ మైక్రో ఆర్గానిజం అంటే ఏంటి. ఓకేనా. సో దిస్ ఆర్ మైక్రో ఆర్గానిజం అంటే వెరీ స్మాల్ లివింగ్ ఆర్గానిజం మనం మైక్రో ఆర్గానిజం అంటాము. ఓకేనా. సో దాన్ని డైరెక్ట్గా మనం కంటితో చూడలేము. ఓకేనా. సింపుల్. సో దాన్ని చూడాలంటే మనకి మైక్రోస్కోప్ ఉండాలి. ఓకే. సో ఈ మైక్రోస్కోప్తో మనకి సో కొంతమంది సైంటిస్టులు అబ్జర్వ్ చేసి బేస్డ్ ఆన్ దర్ బయాలజికల్ ఫీచర్స్ని క్లాసిఫై చేశారు. ఓకేనా. సో లైక్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ సెల్స్ యూక్రియాటిక్ ఆర్ ప్రోక్రియాటిక్. ఓకేనా. సో దాంట్లో మనకి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసి 5 types ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే. సో వాట్ ఆర్ అంటే బ్యాక్టీరియా ఈజ్ యూనిసెల్యులర్ అండ్ యూక్రియాటిక్ కాదు, ఇది ప్రోక్రియాటిక్. యూక్రియాటిక్ అంటే ట్రూ న్యూక్లియస్ ఉంటుంది. సో ఫంగై, ఆల్గే, ప్రోటోజో అనేది యూక్రియాటిక్. ఓకేనా. సో అండ్ ఆల్సో మల్టీ సెల్యులర్ కూడా ఉంటాయి ఇవి. ఓకేనా. సో వైరస్ ఈజ్ ఏ సెల్యులర్ అంటే ఇది సెల్స్ ఉండదు దీంట్లో, బట్ ఈ సెల్లోకి వెళ్ళిన తర్వాత ఎంటైర్ సెల్ని కంట్రోల్ చేసి ఇది సర్వైవ్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఆ సెల్ డిస్ట్రాయ్ చేస్తుంది ఇది. ఓకే. సో ఇవి ఎక్కడెక్కడ సర్వైవ్ అవుతాయంటే లైక్ వాటర్లో, సాయిల్, ఎయిర్, ఇన్సైడ్ అవర్ బాడీ అండ్ ఫుడ్, ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా సర్వైవ్ అవుతుంటాయి. ఓకే. సో ఇక్కడ 2 types ఆఫ్ మైక్రోబ్స్ ఉంటాయి మనకి. మైక్రోబ్స్ మీన్స్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. 2 types ఉంటాయి. ఓకేనా. సో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, బట్ ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేది. ఓకేనా. సో ఇన్ దిస్ చాప్టర్ వి డిస్కస్ ఓన్లీ హెల్ప్ఫుల్ మైక్రోబ్స్. ఓకే. సో నెక్స్ట్ చాప్టర్లో మనకి ఓన్లీ హార్మ్ఫుల్ మైక్రోబ్స్ గురించి డిస్కస్ చేస్తాం నెక్స్ట్ చాప్టర్లో. ఓకే. ఈ చాప్టర్ ఏంటి. సో హెల్ప్ఫుల్ మైక్రోబ్స్, నెక్స్ట్ చాప్టర్లో హార్మ్ఫుల్ మైక్రోబ్స్. ఓకే. సో ఇక్కడ మీరు క్లియర్ చేస్తా. హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అంటే కెన్ కాజ్ డిసీజెస్. మనకు వచ్చే డిసీజెస్ ఉంటాయి కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ మీరు అబ్జర్వ్ చేసింటే సో డెంగ్యూ ఫీవర్ అని, మలేరియా ఫీవర్ అని, నెక్స్ట్ కోవిడ్ అని, సో టైఫాయిడ్ అని, ఇవన్నీ ఎలా వస్తాయంటే ఇవన్నీ కాజ్ చేసేదంటే ఇవే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. ఓకేనా. సో COVID-19 అనేది వైరస్. ఓకేనా. సో ఇది ఒక వైరస్ అనేది ఒక మైక్రో ఆర్గానిజమ్స్. ఓకేనా. నెక్స్ట్ మలేరియా అనేది ఒక ప్రోటోజా. ఓకేనా. సో ప్రోటోజా అనేది మైక్రో ఆర్గానిజం. ఓకేనా. సో టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియా, సల్మోనెల్లా టైఫాయిడ్ బ్యాక్టీరియా వల్ల మనకు వస్తుంది, అది కూడా ఒక మైక్రో ఆర్గానిజమ్స్. ఓకేనా. సో డెంగ్యూ అనేది అది ఒక వైరస్. ఓకేనా. సో ఇవన్నీ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా వల్ల మనకి డిసీజెస్ వస్తాయి అన్నమాట. ఓకేనా. ఫైన్. సో కీ ఫ్యాక్ట్ వైరసెస్ ఆర్ ఏ సెల్యులర్ అంటే వైరసెస్ అనేది సెల్స్ మేడప్ అయ్యిండు. ఓకేనా. సో మనం ఏమన్నాం ఈచ్ అండ్ ఎవరీ లివింగ్ ఆర్గానిజం ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అన్నాం. ఇక్కడ సెల్ లివింగే, వైరస్ లివింగే, బట్ ఇట్ ఈస్ నాట్ మేడప్ ఆఫ్ సెల్స్. ఓకేనా. సెల్స్తో కాదు. ఓకేనా. సో ఎలా సర్వైవ్ అవుతుంది అంటే ఫస్ట్ అది సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా. సెల్స్లోకి ఎంటర్ అయిన తర్వాత సెల్స్ని బేస్ చేసుకుని అది సర్వైవ్ అయిపోతుంది. ఓకేనా. ఎంటైర్ సెల్ని అది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో లైక్ దట్ అది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే దాని యొక్క సేమ్ డిఎన్ఏని రిప్లికేట్ చేసుకుంటుంది సెల్స్లోకి పోయిన తర్వాత. ఓకేనా. సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ సింపుల్ వర్డ్ వైరసెస్ ఆర్ ఏ సెల్యులర్ అంటే సింపుల్గా ఇవ్వాలి. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ది మైక్రో ఆర్గానిజం. ఓకేనా. చాలా సింపుల్. వాట్ ఆర్ ది మైక్రో ఆర్గానిజం అంటే సో విచ్ వీ కెన్ నాట్ ఏబుల్ టు సీ విత్ అవర్ ఐస్ is with our naked eye is called the microorganisms. Okay na. So we need a microscope to see them. Okay na. So by using microscope we can able to see the microorganisms. Okay. And also scientists are classify them into 5 different types. Okay. So what are they అంటే ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తే 5 types మాత్రమే. సో బ్యాక్టీరియా,
ఆల్గే, ఫంగై, ప్రోటోజా అండ్ వైరస్. వేర్ దే ఫౌండ్ అంటే సో ఎనీవేర్, నాట్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఆ స్పెసిఫిక్ ఏరియా, లైక్ ఇన్ సాయిల్, వాటర్, ఇన్సైడ్ అవర్ బాడీ, అండ్ ఫుడ్, ఎక్స్ట్రీమ్ కండిషన్స్. సో దిస్ ఆర్ ది ఎవ్రీవేర్ ఇది ఎగ్జిస్ట్ ఉంటాయి, ఓకేనా, సర్వైవ్ అవుతుంటాయి. 2 టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉంటాయి, హెల్ప్ఫుల్ ఉంటుంది, హార్మ్ఫుల్ ఉంటుంది. బట్ ఈ చాప్టర్లో మనము డిస్కస్ చేసేది, స్టడీ చేసేది ఓన్లీ హెల్ప్ఫుల్ మైక్రోబ్స్ మాత్రమే, ఓకేనా. సో హార్మ్ఫుల్ మైక్రోబ్స్ వల్ల మనకి ఎలా కాజ్ అవుతాయంటే మనకు వచ్చే డిసీజెస్ అన్ని కాజ్ చేసేది హార్మ్ఫుల్ మైక్రోబ్స్, ఓకే. సో వైరస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ సెల్, ఇట్ ఈస్ నాట్ ఏ మేడప్ ఆఫ్ సెల్, ఇట్ ఈస్ ఏ సెల్యులర్, ఓకే, సింపుల్, ఓకేనా. రోల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఓకేనా. సో రోల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం అంటే ఏంటంటే, సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా, మనకి 2 టైప్స్ డిస్కస్ చేస్తాం, హెల్ప్ఫుల్ ఉంటాయి, హార్మ్ఫుల్ ఉంటాయి, ఓకేనా. సో ఈ క్లాస్లో మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసేది ఓన్లీ హెల్ప్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి, ఓకే ఫైన్. సో ఈ రోల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా, సో ఇవి మన ఎర్త్ మీద మన సర్వైవల్కి ఎలా హెల్ప్ చేస్తున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆక్సిజన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఇఫ్ దే ఆర్ హెల్పింగ్ అస్ టు ప్రొడ్యూస్ ద ఆక్సిజన్, ఓకేనా. సో అవి రియల్గా మనకి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే హెల్ప్ చేస్తున్నాయా, ఓకేనా. సో మనం ఇన్ 3 డిఫరెంట్ వేస్లో డిస్కస్ చేస్తాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫుడ్లో అవి ఎలా హెల్ప్ చేస్తున్నాయి, ఎన్విరాన్మెంట్లో అవి ఎలా హెల్ప్ చేస్తున్నాయి, అగ్రికల్చర్లో ఎలా హెల్ప్ చేస్తున్నాయి, బయోగ్యాస్ ఉంటుంది అంటే న్యాచురల్గా గ్యాస్ని అవి ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఓకేనా. సో ఈ 3 డిఫరెంట్ సినారియోలో మనము దాని గురించి డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకుంటాం, ఓకేనా. ఓకే, సో ఫస్ట్ ఫుడ్, ఓకేనా. సో ఫుడ్లో మనకి ఫర్మెంటేషన్ అండ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఫర్మెంటేషన్, వాట్ ఈస్ ఫర్మెంటేషన్ అంటే ద ప్రాసెస్ వేర్ ది మైక్రోబ్స్ బ్రేక్స్ డౌన్ ది ఫుడ్, ఓకేనా. సో దాన్ని ఫర్మెంటేషన్ అంటాం. 2 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, ఓకేనా. సో బై యూజింగ్ బై ఈస్ట్ అండ్ సో బై లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియం, ఓకే. ఇక్కడ మీరు క్లియర్ చేస్తే ఫస్ట్ వచ్చి బై క్లియర్గా ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బై యూజింగ్ బై ఈస్ట్, ఓకేనా. సో ఈస్ట్ అనేది ఇట్ ఈస్ ఏ బిలాంగ్స్ టు ఫంగై టైప్, ఓకేనా. సో ఫంగై టైప్ మైక్రో ఆర్గానిజమ్స్, ఓకే. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ రిలీజ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఇది ఫుడ్లోకి యాడ్ చేసామంటే, యాడ్ చేసిన తర్వాత ఆ ఫుడ్లో ఉన్న షుగర్ని కన్సూమ్ చేసుకుంటుంది, సో కన్సూమ్ ఫుడ్గా తీసుకుంటుంది, ఓకేనా. సో ఇట్ రిలీజ్ చేస్తే CO2, ఓకేనా. సో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం వల్ల ఇవి ఏం చేస్తుందంటే సో ఫుడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే గ్యాప్స్ అనేది సో ఫామ్ అవుతాయి బిట్వీన్ దట్ ఫుడ్, ఓకేనా. సో గ్యాప్స్ ఫామ్ అయినప్పుడు ఏమైతే ఫుడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అదేమైతే అంటే ఫ్లఫీగా ఫీల్ అవుతుంది అనమాట. అంటే మీరు చూసింటారు బ్రెడ్ చూడండి ఎంత స్పాంజీ టైప్లో ఉంటుంది అనమాట, బ్రెడ్ కానీ కేక్ కానీ, ఓకేనా. సో దిస్ ఆర్ ఆల్ మేడప్ ఆఫ్ యూజింగ్ ఈస్ట్ని యూజ్ చేసుకొని సో ఇవి ప్రిపేర్ చేస్తారనమాట, ఓకేనా. సో అండ్ ఆ ప్రాసెస్లో ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ రిలీజ్ చేస్తుంది ఈస్ట్, ఓకేనా. ఈస్ట్ అనేది ఫంగై, ఓకే. సో ఫైన్, ఇట్ ఈస్ గ్రోస్ వెల్ ఇన్ వార్మ్ అండ్ మోస్ట్ కండిషన్లో ఇది చాలా గ్రో అవుతుంది అనమాట, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, ఓకే. సో నెక్స్ట్ వచ్చి బై లాక్టోబాసిల్లస్. లాక్టోబాసిల్లస్ ఇస్ ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, ఓకేనా. ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియా, ఓకేనా. సో ఈ బ్యాక్టీరియా మనకి ఎలా హెల్ప్ చేస్తుంది ఫుడ్ ప్రిపరేషన్లో అంటే, లైక్ మనం వి ఆల్రెడీ నో, ఓకేనా. సో మనకి మిల్క్ తీసుకుని దాంట్లోకి కర్డ్ వేస్తే మార్నింగ్కి అది సో కర్డ్ అయిపోతుంది, ఓకేనా. సో ఎలా అవుతుందంటే సో ఇక్కడ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఈ మిల్క్ని కర్డ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే సో ఈ మిల్క్ని అది కన్వర్ట్ చేస్తుంది అంటే లైక్ బ్రేక్ చేస్తుంది అనమాట. బ్రేక్ చేసి కన్వర్ట్ చేస్తుంది కర్డ్లోకి, ఓకేనా. సో ఈ బ్రేకింగ్ ప్రాసెస్లో మనకి ఇట్ ప్రొడ్యూస్ చేసి లాక్టిక్ యాసిడ్ అని ప్రొడ్యూస్ చేస్తుంది, ఓకేనా. సో విచ్ మేక్స్ ది ఎంటైర్ కర్డ్ని మనకి కొంచెం పులుపు ఉంటుంది కదా, సో ఫీల్ చేసేది ఏంటంటే ఈ లాక్టిక్ యాసిడ్ అనమాట, ఓకేనా. సి అగైన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇడ్లీ అండ్ దోశల్లో కూడా ఇదే యూజ్ చేస్తారు. ఈ బ్యాక్టీరియానే మనకి హెల్ప్ చేస్తుంది ఈ ప్రాసెస్లో, ఓకేనా. సో ఈ బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ గ్రోస్ వెరీ వెల్ ఇన్ వార్మ్ కండిషన్లో చాలా బాగా గ్రో అవుతుంది. సో నెక్స్ట్ ఇన్ ఎన్విరాన్మెంట్ అండ్ అగ్రికల్చర్, ఓకేనా. సో ఈ 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ కాన్సెప్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రమ్ దిస్ స్పెసిఫిక్ టాపిక్ నుంచి, ఓకే. సో ఇన్ ఎన్విరాన్మెంట్, ఓకేనా. సో ఇన్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్ చూస్తే మనకి 3 వేస్లో ఇవి మనకి హెల్ప్ చేస్తాయి అనమాట. రైజోబియం అనేది టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, ఓకేనా. అండ్ డీకంపోజన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉంటాయి. డీకంపోజ్లో బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగై ఉంటుంది, ఆల్గే ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజమ్స్ ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఓకేనా. సో మైక్రో ఆల్గా అంటే ఇట్ ఈస్ ఏ ఆల్గే టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం, ఓకే. సో ఈ రైజోబియం ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మన ప్లాంట్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్ రూట్స్లో ఉంటుంది, ఓకేనా. సో దాన్ని లెగ్యుమిన్స్ అంటాం. లెగ్యుమిన్స్ అనే టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. అవేంటివి అనేది మనకి క్లియర్గా లైవ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఈ వర్డ్ అనేది మీరు జస్ట్ అనేది నోట్ చేసుకోండి, వాట్ ఆర్ ది లెగ్యుమిన్స్ అనేది, ఓకేనా. సో ఫిక్సెస్ నైట్రోజన్ ఫ్రమ్ ఎయిర్ ఇంటూ సాయిల్. ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా ఎయిర్లో ఉన్న నైట్రోజన్ తీసుకొని సాయిల్లోకి మిక్స్ చేస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో అగైన్ ఫార్మర్స్ గ్రో లెగ్యూమ్స్ ఇన్ క్రాప్ రొటేషన్, ఓకేనా. సో
ఇంటెన్షనల్గా ఫార్మర్స్ ఏం చేస్తారంటే సో ఈ లెగ్యూమ్స్ని వాళ్ళు గ్రో చేస్తుంటారు బికాస్ ఆఫ్ సాయిల్ ఫర్టిలిటీ కోసం, ఓకేనా. సో ఎందుకంటే ఇది ఆక్సిజన్ అంటే ఎయిర్లో ఉన్న నైట్రోజన్ తీసుకుంటుంది, సాయిల్లో మిక్స్ చేస్తుంది కాబట్టి ఇంటెన్షనల్గా వాళ్ళు ఆ క్రాప్స్ని గ్రో చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది గ్రో అవుతుంది. నెక్స్ట్ ఏవైనా ప్లాంట్స్ అంటే డిఫరెంట్ క్రాప్స్ ఇస్తే అవి ఈజీగా చాలా ఎక్కువ ఈల్డ్ ఇస్తాయి అనమాట, ఓకేనా. సో యాక్ట్స్ యాజ్ ఏ న్యాచురల్ ఫర్టిలైజర్, ఓకేనా. సో ఇట్స్ యాక్ట్స్ బికాస్ ఆఫ్ రైజోబియం ద్వారా మనకి న్యాచురల్ ఫర్టిలైజర్ క్రియేట్ చేస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ డీకంపోజెస్ అంటే ఏంటంటే దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఉంటాయి, ఓకేనా. సో నాట్ ఓన్లీ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఆర్గానిజం, మైక్రో ఆర్గానిజం ఉండదు, ఓకేనా. సో ఇది ఏం చేస్తుందంటే బ్రేక్ డౌన్ ది డెడ్ ప్లాంట్స్ అండ్ అనిమల్, ఓకేనా. అనిమల్ మ్యాటర్ ఏవైతే అంటే డెడ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, డెడ్ అనిమల్స్ కానీ ఇవి సో ఎంటర్ ఆ బాడీని కానీ ఆ ప్లాంట్స్ కానీ కన్వర్ట్ చేస్తాయి, బ్రేక్ డౌన్ చేస్తాయి, స్మాల్ పీసెస్గా బ్రేక్ డౌన్ చేస్తాయి. సో బ్రేక్ డౌన్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ని మళ్ళీ సాయిల్లోకి కన్వర్ట్ చేస్తాయి, అంటే రీసైకిల్ చేస్తాను అనమాట. దాంట్లో ప్రెజెంట్ న్యూట్రియన్స్ అన్ని తీసుకొని సాయిల్లోకి మళ్ళీ మిక్స్ చేసేస్తాయి, ఓకేనా. సో మిక్స్ చేస్తే హెల్ప్ మేక్ కాంపోస్ట్ అండ్ న్యాచురల్ మాన్యూర్, ఓకేనా. ఫైన్. సో డీకంపోజ్ డెడ్ ఆర్గానిజమ్స్, ఓకేనా. వెరీ సింపుల్. ఇదేం చేస్తుంది అంటే డెడ్ ఆర్గానిజమ్స్ డీకంపోజ్ చేసి సో సాయిల్లోకి దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని సాయిల్లోకి మిక్స్ చేసేస్తుంది, ఓకేనా. సో ఫైన్. మెయింటైన్ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్, ఓకేనా. సో బికాస్ ఆఫ్ దిస్, ఓకేనా. సో ఇక్కడ ఏవి వేస్ట్ పడదు అనమాట, ఓకేనా. సో ఏవైతే డెడ్ బాడీస్ డెడ్ అనిమల్స్ ఉన్నాయో, డెడ్ ప్లాంట్స్ ఉన్నాయో దాని యొక్క న్యూట్రియన్స్ ఏమైనా మనకి రీసైకిల్ అయిపోతున్నాయి, సాయిల్లోకి మిక్స్ చేస్తున్నాయి బికాస్ ఆఫ్ దిస్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల, ఓకేనా. సో నెక్స్ట్ మైక్రో ఆల్గే, ఓకేనా. సో మైక్రో ఆల్గే అనేది ఇట్ ఈస్ టైప్ ఆఫ్ ఆల్గే, ఓకేనా. సో ఆల్గే ఇట్ ఈస్ ఆల్సో మైక్రో ఆర్గానిజం, ఓకేనా. సో ఇట్ ప్రొడ్యూసెస్ 50% ఆఫ్ ది ఆక్సిజన్, ఓకేనా. సో ఎర్త్ ఆక్సిజన్ ఉంది కదా మనకి, దాంట్లో 50% ఆఫ్ ది ఎర్త్ ఆక్సిజన్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది మైక్రో ఆల్గే అనేది, ఓకేనా. సో ఇట్ ఈస్ ద ప్రైమరీ ఫుడ్ ఫర్ ది అక్వాటిక్ అనిమల్స్. అక్వాటిక్ అంటే ఏంటి, లైక్ మనకి సీస్లో ఉంటాయి కదా, అంటే సీలో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, దాన్ని మనం ఏమంటాం అక్వాటిక్ అంటాం, ఓకేనా. సో అక్వాటిక్కి సో ప్రైమరీ ఫుడ్ అనేది ఈ మైక్రో ఆల్గే అనమాట. సో దే ఆర్ ఆల్ కన్స్యూమింగ్ దిస్ మైక్రో ఆల్గే యాజ్ అ ఫుడ్, ఓకే. సో స్పిరులినా ఒక కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఒక సో రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ B12, ఓకేనా. సో వెరీ రిచ్ ఉంటాయి అనమాట, ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి స్పిరులినాలో. సో B12 విటమిన్ B12 ఉంటుంది అనమాట, ఓకేనా. సో యూజ్డ్ యాజ్ ఏ బయోఫ్యూయల్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ, ఓకేనా. సో అంటే ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఇవన్నీ యూజ్ చేసుకోకుండా సో బయోఫ్యూయల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఈ మైక్రో ఆల్గేలో, ఓకేనా. సో యూజ్డ్ ఇన్ వాటర్ ప్యూరిఫికేషన్లో కూడా మనం ఈ మైక్రో ఆల్గేని యూజ్ చేస్తుంటాం అనమాట, ఓకేనా. సో దిస్ ఆర్ ఆల్ ఏబుల్ ది మైక్రో ఆల్గే, ఓకేనా. సో దిస్ ఆర్ ది డిఫరెంట్ రోల్స్, ఓకేనా. సో ఎలా హెల్ప్ చేస్తున్నాయి అంటే ఎన్విరాన్మెంట్లో అగ్రికల్చర్లో ఎలా హెల్ప్ చేస్తున్నాయి అంటే దిస్ ఆర్ ది డిఫరెంట్ థింగ్స్ అనమాట, ఓకేనా. సో అగ్రికల్చర్లో మనకి మెయిన్గా రైజోబియం అనేది హెల్ప్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకొని సాయిల్స్లోకి మిక్స్ చేస్తుంది అంటే ఫర్టిలైజ్ చేస్తుంది, ఓకేనా. డీకంపోజ్ కూడా హెల్ప్ చేస్తుంది, ఓకేనా. సో మైక్రో ఆల్గే అనేది మనకి ఎంటైర్గా ఈ ఎర్త్ మీద ఉంటే 50% ఆక్సిజన్ అదే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ అక్వాటిక్ అనిమల్స్కి మేజర్ ఫుడ్ సోర్స్ అదే, ఓకేనా. సో అగైన్ ఇట్ ప్రొడ్యూస్ చేస్తే మనకి సో 50% ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ బయోఫ్యూయల్ కూడా మనం యూజ్ చేయొచ్చు, ఓకేనా. సో వాట్ ఈస్ బయోగ్యాస్ అంటే ఏంటి, ఓకేనా. సో బయోగ్యాస్ ఈజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా డీకంపోజ్ చేస్తుంది కదా, సో డీకంపోజ్ చేస్తుంది ఆర్గానిజమ్స్ని బ్యాక్టీరియా. సో డీకంపోజ్ ఆర్గానిక్స్ వేస్ట్ అంటే చనిపోయింటాయి కదా, సో చనిపోయింది కానీ లేకుంటే సో అనిమల్స్ నుంచి వచ్చే వేస్ట్ కానీ ప్లాంట్స్ నుంచి వచ్చే వేస్ట్ కానీ ఈ ఎంటైర్ థింగ్ని బ్యాక్టీరియా డీకంపోజ్ చేస్తుంది. ఈ డీకంపోజ్ ఎలా చేస్తుంది అంటే సో ఇది మనకి బేసికల్గా మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని రెస్పిరేషన్ ప్రాసెస్లో ఆక్సిజన్ తీసుకుంటుంటాయి కదా, సో ఆక్సిజన్ ప్రెసెంట్ అయినప్పుడు మాత్రమే దానికి ఎనర్జీ వస్తుంది. బై యూజింగ్ దట్ ఎనర్జీ ఇట్ ప్రాసెస్ ది ఎంటర్ థింగ్, ఓకేనా. సో ఇట్ ఈస్ ఎనరోబిక్ కండిషన్స్ అనమాట. ఎనరోబిక్ కండిషన్స్ అంటే దానికి ఆక్సిజన్ కూడా అవసరం లేదు, ఓకేనా. సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు బ్యాక్టీరియాకి ఆక్సిజన్ కూడా అవసరం లేదు. సో అవి ఆల్టర్నేట్స్ వేట్ యూజ్ చేసుకొని ఎనర్జీని తెచ్చుకుంటాయి. సో ఈ ఎంటర్ ప్రాసెస్ని ఆక్సిజన్ ఫ్రీలో సో ప్రాసెస్ చేస్తారు అనమాట. దే డోంట్ నీడ్ ఈవెన్ ఆక్సిజన్ ఆల్సో, ఓకేనా. సో ఈ ప్రాసెస్లో మనకి 2 things వస్తాయి అవుట్పుట్ మేజర్గా, ఓకేనా. సో మీథేన్ అని కార్బన్ డైఆక్సైడ్ అని ఈ 2 things మనం ఏమంటాం అంటే బయోగ్యాస్ అంటాం, ఓకేనా. సో వేర్ వీ యూజ్ దిస్ బయోగ్యాస్ అంటే సో యూజెస్ ఆఫ్ దిస్ బయోగ్యాస్ కుకింగ్లో యూజ్ చేస్తాం, హీటింగ్లో యూజ్ చేస్తాం, ఎలక్ట్రిసిటీ జనరేషన్లో యూజ్ చేస్తాం అండ్ వెహికల్ ఫ్యూయల్లో కూడా యూజ్ చేస్తాం, ఓకే. సో అగైన్ ఈ క్లాస్లో మీకు ఏ వీడియో ఏ టర్మ్ కానీ ఏ కీవర్డ్ కానీ అర్థం కాకపోయినా జస్ట్ నోట్ ఇట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ ఇన్ లైవ్ క్లాసెస్, ఓకేనా. సో బికాస్ ఎందుకంటే ఇక్కడ ఏ అర్థం కాదు నాకు క్లియర్గా తెలియదు అనమాట. అంటే కొంతమంది కీవర్డ్స్ అర్థమవుతాయి, కొంతమంది కీవర్డ్స్ అర్థం కావు, ఓకే. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది హౌ మచ్ ఇన్ఫర్మేషన్ నీ బ్రెయిన్లో ఉంది, దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకునే దాని కెపాసిటీని బట్టి ఏవి అర్థమవుతానో ఏవి అర్థం కాదు డిపెండ్ అవుతుంది, ఓకేనా. సో దట్స్ వై నేను ఎంటైర్ చాప్టర్ నేను ఫస్ట్లో చెప్పలేదు ఇవన్నీ లైక్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనమాట. ఈ ఎంటైర్ చాప్టర్లో మనకి ఏ కీవర్డ్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఈ టాపిక్స్లో మనకి ఈ కీవర్డ్స్ ఉన్నాయి, జస్ట్ మీ బ్రెయిన్కి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు, ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవరీవన్. సో ఈ వీడియోలో అంతే, ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవరీవన్, ఓకే. ఈ వీడియోని లాస్ట్ టైం వాచ్ చేసినందుకు.